హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం. మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు మా ప్రభువా. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాను. కృపతో జ్ఞాపకం చేసుకోండి నన్ను, మమ్మలను. ఈ లేఖనపు కాంచుల నుంచి నీ అనాది సంకల్పంలో నిర్ణయించిన సంగతులను, ఎవరెవరికి ఏ విషయాలు తెలియపరచాలను ఆశపడ్డావో, నీ సంకల్పంలో ఈ వాక్యము వినాలని నిర్ణయించబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారితో, నాతో, మాతో, అందరితో మీరు సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడమని బతిమలాడుతున్నాను. మా ప్రభువా, ఈ లేఖనాన్ని విరవండి. లేఖనము చాటును మీరు దాచి ఉంచిన నీ చిత్తానుసారమైన నీ మనస్సులో ఉద్దేశించుకున్న సంగతులు, ఉపదేశం ఏమైతే ఉన్నదో దాన్ని బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసుని నోట ఆ మాటలు ఉంచి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంచంలోంచి మీరు కనబడుతూ, దేవాన్ని నోటి బోరగా మీ దాసుడు నోటిని చేసి, నీ అనాది సంకల్పంలో నీ దాసునికి నువ్వు నిర్ణయించినటువంటి ఆ ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నాతో, మాతో, అందరితో మాట్లాడమని బతిమలాడుతున్నాను. దేవా, కార్యము జరిగించండి, నీ చిత్తం నెరవేర్చండి. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి జ్యోతులు, చీకటి అంధకార శక్తులు, మరి ఇంచేది ఎక్కడ ఎలా ప్రయత్నం చేస్తున్నాయో నీకు బాగా తెలుసు. వాటి ప్రభావాన్ని నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మత్తయి 16:18-19, మత్తయి 18:18 ప్రకారం యేసు నామములో నీ మహా పునరుద్ధాన శక్తిని బట్టి, శిలువ రక్తాన్ని బట్టి బంధిస్తున్నాను. అధోపాతాళానికి విసిరి కొడుతున్నాను. నీ పాదముల కింద వాటిని తొక్కి పెట్టమని ప్రభువా నిన్ను బతిమలాడుతున్నాను. వాటి ప్రభావం ఇప్పుడు యేసు నామములో నీ నోట నుంచి వస్తున్న అగ్నితో, నీ నోట నుంచి వస్తున్న 2 అంచుల వాడి అని ఖడ్గముతో యేసు నామములో అవి లయమైపోనుగాక. నా చుట్టూరు, మా చుట్టూరు, నీ చిత్తానుసారంగా ప్రార్థనలోకి విస్తున్న ప్రతి ఒక్కరు చుట్టూరు, ఈ గృహము, ఈ కాలనీ, పట్టణము చుట్టూరు, సమస్తం చుట్టూ శిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతి నీళ్ళ దాచిపెట్టి నిత్యము నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలిగా ఉంచు. నీవే అగ్ని ప్రాకారమై, జకర్యా గ్రంథం 2:5 ప్రకారం అగ్ని ప్రాకారమై మా చుట్టూ ఉండండి. యెషయా 51:16 ప్రకారం నీ చేతిలో దాచిపెట్టండి. దేవా, పరాక్రమము గల సూర్యుని వలె మాతో ఉండండి. నీ కార్యములు జరిగించు అయ్యా. మేమున్న జ్ఞాపకం చేయబడే సమస్తమును సిలువ రక్తంతో కడిగి సీనాయి పర్వతం చేసి, పరిశుద్ధపరిచి సీనాయి పర్వతం చేసి, స్తుతి సింహాసనాసుడైన ఉండి నీలోంచి బలమైన ప్రభావం నలుదిక్కులు ప్రబలిల్లేలా చేసి, బలమైన నీ సన్నిధి తేజ మహిమతో నింపమని, తేజస్సుతో నింపమని, మహిమేగాని ఇక్కడ ఆవరింపచేయమని, మాతో మీరు ఉండమని, ఉపదేశం ద్వారా నాతో, మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనుడో నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్న నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఏమున్నా ఒప్పుకున్నా క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. నీ పరిశుద్ధాత్మతో నింపమని, శుద్ధ జలంతో సమస్త కీడాపవిత్రతను కొట్టివి. నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణగా మార్చు. పరలో శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. మా ప్రభువా, కనికరించండి, సహాయము చేయండి. అయా ఇదిగో తండ్రి, హెస్కేలు 2:1-2 ప్రకారం నీ కృప నాకు మాకు దయచి
81వ కీర్తన 10వ భాగాన్ని బట్టి నీ కృప నాకు దయచేయి. అపోస్తుల కార్యం 4:27-37 నీ కృప నాకు దయచేయి. మత్తయి 10:1 7-8-20 ప్రకారం నీ కృప నాకు దయచేయి. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1:9-10-18-19 నీ కృప నాకు దయచేయి. అన్ని విషయాల్లో కృపనివ్వమని, నీ చిత్తం నెరవేర్చమని, నువ్వు మాత్రం మహిమ పొందమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములను ప్రార్థించి సమస్తం పొందుకొని ఈ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపా హస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటున్నా మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి, ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు. అంటే కొరింథీ సంఘంలో సంపూర్ణమైన విధేయత అనేది కనపరచట్లేదు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతకటం అనేది కనబడుతుంది. అక్కడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకటమే కాదు, ఇంకో కొత్త విషయం ఏంటంటే పౌలు భక్తుడిని కూడా చాడా అని చెప్పని ముద్రేశారు. ఈరోజు చాలామంది సంఘాల్లో విశ్వాసుల్లో కావచ్చు, పరిచారకుల్లో కావచ్చు, సంఘ పెద్దల్లో కావచ్చు, ఆ దైవజనుడే నూనె పోసి చేతులుంచి దాన్ని హస్త నిక్షేపణ అంటారు. ఆ హస్త నిక్షేపణ పొంది సహదాసుడిగా, అంటే పక్కన ఎలీషా లాంటి పరిచర్య అన్నమాట, ఆ పరిచర్య చేస్తూ నడుస్తున్నటువంటి ఆ వ్యక్తే ఎవరైతే నూనె పోసి చేతులుంచి ప్రార్థించి దేవుని పనికి ప్రతిష్ఠించాడో ఆ దైవజనుడు తేడాని ముద్ర వేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొరింథీ సంఘంలో ప్రారంభంలోనేమో అబ్బా అయ్యగారు సామాన్యమైన విషయం కాదు, పౌలు మహనీయుడు, అమ్మో అమ్మో సామాన్యమా అని చెప్పని అన్నారు. కొంతకాలం నడిచిన తర్వాత, కొంతకాలం గడిచిన తర్వాత, కొంత దైవజనుడితో నడుస్తున్న తర్వాత, భక్తిలో ఎదుగుతున్న తర్వాత కొంతమంది దైవజనుడే లేదంటే దైవజనురాలే తేడాని ముద్రేసే వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది దైవజనుడి ద్వారా కానీ దైవజనురాల ద్వారా కానీ అందుతున్నటువంటి సంగతులు విని దిద్దుబాటు అనేది వాళ్ళకు అసహ్యమైంది కాబట్టి వాళ్ళకు నచ్చని పద్ధతి అది. దిద్దుబాటు అంటే, అయ్యా నువ్వు వెళుతున్న మార్గం కరెక్ట్ కాదు, అమ్మ నువ్వు వెళుతున్న మార్గం కరెక్ట్ కాదు, మీరు తీసుకుంటున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు, ఇది దైవ చిత్తానికి వేరైనవి, లేఖనపు కాంచులో ఇవి దేవునికి విరుద్ధమైనవి, ఇలా అడుగులు వేస్తే, ఇలా నిర్ణయాలు చేస్తే, ఇలా బ్రతికితే దేవుని మహా ఉగ్రత వచ్చి పడుతుంది. మొదటిగా ఆయన కొంత శ్రమలకు అనుమతిస్తాడు, కొంత రోగాలకు అనుమతిస్తాడు, కొంత ఎక్కడికి వెళ్ళినా కానీ నష్టమే వాటిల్లుతుంది, నష్టాన్ని మీరు చవి చూడాల్సి వస్తుంది, అంటే రుచి చూడాల్సి వస్తుంది. ఇక అలాగనే కంటిన్యూషన్గా మీరు అలా వెళుతూ ఉంటే, అలా చేస్తూ ఉంటే చివరికి దేవుడు శపిస్తాడు, దేవుని ఉగ్రత వచ్చి పడుతుంది. ఇది లేఖనపు కాంచులో యేసు ప్రభు వారితో నడిచే విధానంలో మీరు తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు, చేస్తున్న పనులు కరెక్ట్ కాదు అని ఖండించడం మొదలుపెట్టాడు పౌలు భక్తుడు. ఈరోజు చాలామంది సంఘాల్లో కూడా ఈ పద్ధతిలో దైవజనుడు ఒకవేళ దైవజనురాలైన ఒకవేళ వాక్యం అందిస్తే సభకు నమస్కారం భాయ్ అని చెప్పని, నీ సంఘం కాకపోతే బోయలుడు ఉన్నాయి, పుట్టగొడుగులు పెరిగినట్టు ఉన్నాయి సంఘాలు, ఆ సంఘానికి పోతాం. ఏది
నువ్వు ఏడ తప్పు దిద్దుకో అని చెబుతున్నావు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెబుతున్నావు. అయితే ఓకే, మేము తీసుకుంటేనే కదా దాని గురించి బాధపడాలి. కాబట్టి ఇలాగ గద్దింపు వాక్యం, సరి చేసుకోమని చెప్పే వాక్యం గనక ప్రకటించబడితే ఆ సంఘాన్ని ఖాళీ చేసి వాళ్ళ మస్తిష్కానికి, అంటే మెదడు, మస్తిష్కం అంటే మెదడు అన్నమాట, ఆ మస్తిష్కంలో ఉన్నటువంటి ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళకు నచ్చిన ఒక సేవకుని ఏర్పాటు చేసుకుంటారు కొంతమంది. అదే మాట తిమోతితో కూడా పౌలు భక్తుడు చెప్పాడు. పౌలు భక్తుడు తిమోతితో చెప్పాడు, 2 తిమోతి 4వ అధ్యాయం చూడండి, ప్రారంభం నుంచి. దేవుని ఎదుటను సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత చూడు, ఆయన రాజ్యము చూడు. నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా, ఇప్పుడు మొదలవుతుంది, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనిరి. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఆ రోజు ఆయన చెప్పిన మాట ఈరోజు అయితే అది ఆల్రెడీ వచ్చేసింది. తమ కొరకు ప్రత్యేకంగా దైవజనులు పోగు చేసుకుంటారట. ఎందుకు? నువ్వు గద్దిస్తే మేము ఎందుకుంటాం? మాకు నచ్చిన దైవజనుడు, మా పద్ధతులకు అనుగుణమైన, మేము నంది అంటే నంది, పంది అంటే పంది, తానంటే తాన, తందానంటే తందాన, అట్లా కుప్పిగంతులు వేసేవాడు, మేము చెప్పినట్టు తినేవాడు మాకు దైవజనుడుగా కావాలి. నేను చెప్పనా, దేవుడు తన దయా సంకల్పం చొప్పున ఆయన రక్తంతో నిన్ను కడిగాడు, కొన్నాడు. తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ ఉగ్రత నుంచి, జన్మత కర్మత అనే పాప విమోచన నుంచి నిన్ను విడిపించాడు. ఆ విమోచనకు కావలసిన క్రయధనము ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను విడిపించుకున్నాడు. ఏ సంఘమైనా ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమే. ఇక్కడ ఎవరు సేవకుడు కానీ సేవకురాలు కానీ ఎవరు గొప్ప చెప్పుకోవడానికి లేదు. ఏమన్నా ఎక్స్ట్రా చేస్తే ఆయన పక్కన పెడతాడు. పక్కన పెట్టడం అంటే ఎలా? అంటే తన దుర్మార్గత దేవుడే సహించలేనంత పరిస్థితి అయితే ఏదో ఒక రూపేణ రోగమో ఏదో ఒకటి వాడుకొని పైకి దేశపోతాడు ఆ సంవత్సరం భూమి మీద. లేదు వీడికి బుద్ధి రావాలా, దీనికి బుద్ధి రావాలా అనుకో, సేవకుడికైనా సేవకురాలకైనా చిన్నగా ఆ సంఘంలోంచి సభ్యులను ఖాళీ చేస్తాడు. ఇక వాడెంత ఆమె కానీ వాడుగా ఎంత తల్లకిందులు మొచ్చుకున్నా సరే ఇక అక్కడ సంఘం ఉండదు. అతగాడు చెప్పే ప్రసంగాలలో శక్తి ఉండదు, ప్రభావం ఉండదు, వినేవాళ్ళకి విసుగొచ్చుద్ది, వాక్యాన్ని విరవలేడు. ఆత్మ ప్రత్యక్షత ఉంటేనే కదా, ఎప్పుడో పక్కకి వెళ్ళిపోతాడు ఆత్మ. ఇప్పుడు ఆల్రెడీ సైతాన్ గాడికి చోటు ఇచ్చుంటారు వీళ్ళు, కాబట్టి ఆయన పక్కకి వెళ్ళి నిలబడి చూస్తూ ఉంటాడు. ఏం చూస్తాడంటే ఇలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క జ్ఞానము, పాండిత్యము, వాళ్ళకు తెలిసిన లేఖనాలను దంచి కొడుతూ ఉంటారు ప్రసంగాలు. కానీ ఒక్క ఆత్మ రక్షించబడదు. ఉన్న వాళ్ళంతా బలహీనలైపోతుంటారు. కొందరైతే ఆరోగ్యకరమైన బోధ నాకు ఇక్కడ అందట్లేదు కాబట్టి నేను ఇక్కడ నుంచి వేరొక సంఘానికి వెళుతున్నానని వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళిపోతున్న దాన్ని బట్టి ఆ ఖాళీ అవుతున్న సంఘానికి కాపరమ్మగా ఉంటారుగా ఇద్దరు భార్యాభర్తలు. ఇక వాళ్ళకు వెర్రి పట్టుద్ది, వ్యసనం పట్టుకుంటుంది. ఫలానా దైవజనుడు వల్లనే మా సంఘం ఖాళీ అయింది, ఫలానా దైవజనుడు వల్లనే మా సంఘం ఖాళీ అవుతుంది, ఫలానా దైవజనుడు వల్లనే
మమ్మల్ని లక్ష్య పెట్టట్లేదు, మాకు గౌరవం ఇవ్వట్లేదు, మా మాటలకు విలువ లేదు, ఈ మొదలు పెడతారు. వాస్తవానికి దారి తప్పింది వాళ్ళు, యువతలున్న దైవజనుడు కాదు, సంఘాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్న వాళ్ళు కాదు, సేవకుడే దారి తప్పాడు, సేవకురాలే దారి తప్పింది. కాబట్టే సంఘం ఖాళీ అయిపోతుంది, కాబట్టే సంఘంలో విలువ లేకుండా పోతుంది, కాబట్టే సంఘం అంతా పేలగా అంటే నీరసంగా బలహీనంగా మారిపోతుంది. నువ్వు కరెక్ట్ లేవు. ఈ మాట చెబితే నేను కరెక్ట్ లేనని నీకెట్ట తెలుసు అంటారు చాలామంది మేధావులు. నువ్వు స్వపరీక్ష చేసుకుంటే అది నీకే అర్థమైంది. లేదా నిన్ను బాగా గమనిస్తున్న నీ విశ్వాసాలను అడిగితే యథార్థవంతులు ఉంటారు కొంతమంది, ఉన్నది ఉన్నట్టు ముఖం పగిలితేస్తాడు చెబుతారు. అలా నాకు చాలామంది తగిలారు, చాలామంది చాలా సంగతులు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఏంది నీకు నువ్వు దారి తప్పావన్న సంగతి నువ్వు కూర్చుంటే, దేవుని ఎదురు కూర్చుంటే అని అర్థమైంది. లేదంటే నువ్వు చేసిన పద్ధతులను ఒకసారి జ్ఞాపకం చేసుకుని అర్థమైంది, నువ్వు నడిచిన విధానం జ్ఞాపకం చేసుకుని అర్థమైంది. అలాగే నీ ఎదుటిన్న సంఘస్థులను అడుగు, నిన్ను బాగా తొంగి చూస్తూ ఉంటారు. నీ బ్రతుకు ఎలా ఉందో, మాట తీరే ప్రారంభంలో నువ్వు ఎలా రోషంగా కదిలేవో, కొంతకాలం గడిచిన తర్వాత అంటే 1-2 సంఘాలు కట్టిన తర్వాత నీ వ్యవహారము, నీ నోటి మాట, దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు, అన్ని సంగతులు నిన్ను క్షుణ్ణంగా పరిశీలించేటువంటి విశ్వాసులు ఉంటారు, పరిచారకులు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు. ఎందుకు ఈ మాట ఖచ్చితంగా చెబుతున్నానంటే నేను అలా అబ్జర్వ్ చేశాను కాబట్టి. నేను పుట్టి పెరిగిన ఆత్మీయత సంఘం, నా తల్లి సంఘం తండ్రి సన్నిధిలో నేను 2015 జనవరి 28వ తారీఖున మొదలుపెట్టింది ఇప్పటి వరకు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తూనే ఉంటా. ప్రారంభంలో ఉన్నటువంటి ఆ మాటలు ఇప్పుడు ఉన్నాయా లేవా అవన్నీ చూసుకుంటానే ఉంటా. మనిషి వ్యక్తిత్వం మారేది ఇక్కడే. ప్రారంభంలో ఉన్నప్పుడు రోషంగా కదిలిన తర్వాత ఇక్కడ దారి తప్పించే ఏ కారణాన్ని బట్టి నేను ఎవరిని అడగనండి. మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి ఒక అపోహ ఉంది, ఏంటంటే ఫలానోళ్ళు మేము చేస్తున్న సంగతులను చూసి వాళ్ళు రహస్యంగానో ఫోన్ నెంబర్లు ఉన్నాయి కాబట్టి చెప్పుంటారని ఇలా పగ ప్రతీకారాలు పెట్టుకొని హృదయం లోపల ఖర్చులు నోరుతూ ఉంటారు. హృదయం లోపల ఎట్లయినా సరే పగ తీర్చుకోవాలని. నాకెవరు చెప్పరు, పరిశుద్ధాత్మ దేవుడే. ఇంకా నీకు అర్థం కావాలంటే నన్ను రక్షించుకున్న యేసయ్య వచ్చి డైరెక్ట్గా నాతో మాట్లాడతాడు. నేను మీతో ఎలా అయితే మాట్లాడుతున్నానో అలాగ నా ప్రభు నాతో ఒక స్నేహితుడిలాగా ముఖాముఖిగా నాతో మాట్లాడతాడు. నాకు అనుభవం ఎట్టుంది. నాకెవరు చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా ఆ మాటలు చెవిదాకే వస్తాయి కానీ హృదయంలోకి రావు. ఎందుకని తీసుకోమంటే అవన్నీ వెంటనే దేవునికి అప్పచెబుతూ ఉంటారు. వాళ్ళు చెబుతూనే ఉంటారు, నా మనసులో నుంచి నా ఆత్మలో నుంచి మొరపెడుతూనే ఉంటారు. ప్రభు అది వీళ్ళు చెబుతున్న దాంట్లో న్యాయం ఎంత ఉంది, వీళ్ళ తప్ప వాళ్ళ తప్ప ఏం సంగతి అవన్నీ నీకు బాగా తెలుసు కాబట్టి నీకే అప్పచెబుతున్నా. ఎప్పుడైనా ఒకవేళ ప్రభు అనుమతించాడా ఖచ్చితంగా దాని విషయంలో మాట్లాడతా. ఆయన అనుమతించకపోతే నీ ఇంట్లో ఎంత భయంకరమైన చావులు జరగబోతాయన్న సంగతి తెలిసినా, ఒకవేళ ఆ సందర్భంలో అలాంటి చావులు సంభవించినా మౌనంగానే చూస్తూ ఉంటాను. నేను అడుగుతా ప్రభువుని, ఎందుకనయ్యా ఈ సంగతులు చెబుతున్నా, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంటే నా నిర్ణయ కాలంలో నువ్వు మాట్లాడాల్సి వస్తుంది, అలా తెలుసుకో అంతే, నీకు చెప్పాలనుకున్నా చెప్తున్నా అంతే అంటాడు ఆయన. నాకు తెలుసు, నేను అదే అంటున్నాను. ఎవడికి ఏం సంభవించబోతుంది, ఎంత ఘోరంగా ఉంటుందో నాకు తెలుసు. ఎలా తెలుసు అంటే యేసయ్య చెబుతాడు. యేసయ్య చెప్పిందంటే అది ఇక ఫైనల్. చావైనా, శాపమైనా, కీడైనా, ఆర్థిక నష్టమైనా, ఘోరమైన కార్యాలైనా నా ప్రభు చెప్పాడంటే అది కన్ఫామ్గా జరుగుద్ది. కానీ ఆయన చెప్పమన్నప్పుడే నేను నోరు తెరవగలుగుతాను. నేను చెప్పాలని ప్రయత్నం చేసినా నాకు ఆ మాట నోటికి రాదు, మౌనంగా చూస్తూనే ఉంటా. అనుమతించిన వాడు ఆయన, అది జరిగేలాగా చేస్తుంది ఆయన.
కీడు నుంచి తప్పించటమా, మరణం నుంచి తప్పించటమా, మేలుకై అడుగులు వేయించటమా, ఆశీర్వాద దిశగా నిన్ను నడిపించటమా, ఏదైనా చేస్తుంది ఆయనే. నేను మామూలుగా ఏదో ఆయన చేసే సంగతులు తెలుసుకొని వాటిని బట్టి చూస్తూ ఉంటాం మౌనంగా. ఎవరికైనా సరే, నా ఇంట్లో సంగతులైనా సరే, బయట వాళ్ళని లేదు, ఇంట్లో వాళ్ళని లేదు, ఎవరికైనా సరే ఏదైనా ఒక విషయం దేవుడు చెబితే తిరిగి నేను మాట్లాడాలంటే ఆయన అనుమతి ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. యేసయ్య అనుమతి ఉండాలి, లేకపోతే నేను మాట్లాడలేను. మౌనంగా చూస్తూనే ఉంటా. నాకెవరో చెప్పరు ఏ సంగతి, ఏ సంఘంలో సంగతి అయినా కావచ్చు, ఎవడి కుటుంబంలో సంగతి అయినా కావచ్చు, ఏ వ్యక్తి సంగతి అయినా కావచ్చు, నాకెవరో చెప్పాల్సిన పని లేదు. నేను అక్కడ కూర్చుంటా, మనసు పెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి అడుగుతా, ఏంది ప్రభు వీళ్ళ సంగతి అని. ఆ సంగతి ఏంటని అడిగితే ఆయనే చెబుతాడు వరుసగా. నేను ఒక్కటే మాట అడుగుతా, ఈ సంగతి వీళ్ళ విషయమై, ఈ విషయమై నేను తెలుసుకోవటం నీ చిత్తం అయితే, అది నాకు మేలు అయితే, అది తెలుసుకోవటం వల్ల నేను ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా జాగ్రత్తగా ఉండటం నీ చిత్తం అయితే, ఆ సంగతి అంతా నువ్వు నాకు తెలియపరచు ప్రభు అని అడుగుతా. లేదా నీ నిర్ణయకాల సమయంలో నువ్వు ఎట్నో నాకు దాన్ని తెలియపరుస్తావు, నాకు తెలుసు కాబట్టి నీవు అనుకున్న సమయంలో నీ చిత్త ప్రకారం దాన్ని నాకు తెలియపరచు ప్రభు అని చెప్పని కూడా ప్రార్థన చేసుకుంటాను. ఆ కారణాన్ని బట్టే ఎవరో ఎక్కడో నాకు రహస్యంగా ఇన్ఫర్మేషన్ ఎవరు ఇయ్యరు. నా యేసయ్య వచ్చి ఆ సంగతులన్నీ చెబుతాడు మచ్చడంగా కూర్చొని. ఇక ఆయన దగ్గర కూర్చుంటే నాకు చెప్పాల్సిన విషయాలన్నీ చెబుతాడు. ఒక్కో సమయంలో ప్రత్యేకంగా మాట్లాడాలనుకున్నాడు అనుకో, ఏకాంతంగా ప్రాంతంలో వచ్చి కూర్చొని నేను నీతో మాట్లాడాలంటాడు ప్రభు. ఓసారి విన్నాను, లక్ష్య పెట్టలేదు, రెండోసారి కూడా మాట్లాడితే ఇక తన్నులు పడితే లైన్లో కూర్చుంటాక, ప్రభు ఇక నేను వచ్చాను, మరి నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పాయంటే ఆ రోజు ఆ సమయంలో చెప్పాలనుకుంటే చెప్తాడు. లేదంటే కొద్దిగా ఏకాంత ప్రాంతంలో గడపటం నాకు మేలైతే గడపనిచ్చి ఒక సమయంలో వచ్చి ఇక మొత్తం సంగతులన్నీ, ఇదిగో భవిష్యత్తులో ఇలా జరగబోతుంది, ఇలా ఉంటుంది, ఇది పరిస్థితి అని అన్ని విషయాలు తేటగా చెప్తాడు. నువ్వు నేను ఒక భార్య భర్తలు ఎలా అయితే మచ్చటంగా కూర్చొని ముచ్చటాడుతూ ఉంటారో ఆ టైపులో చక్కగా నా ప్రభు వచ్చి నాతో మాట్లాడుతూ అన్ని సంగతులు చెప్తూ ఉంటాడు. నాకెవరు చెప్పరు. మేము చేసే సంగతులు వీళ్ళు చెప్పుంటారు, వాళ్ళు చెప్పి ఇంటేది రోజు చూసి చెప్పుంటారు. ఎంత అపోహ. నాకు చెప్పేది యేసయ్యే. నేను ఇంకెవరినేది వాళ్ళెవరు చెబితే అసలు ఎనను కూడా ఎనున్నాయి, నమ్మను కూడా. మళ్ళీ ఇంట్లో వాళ్ళైనా సరే ఏమైనా చెప్పినా సరే విన్నట్టు ఉంటాను, కానీ అసలు తీసుకోను. వెంటనే దేవునికి అప్పచెబుతూ ఉంటాను. ఎవరైనా సరే, నా కన్న తల్లి కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు. ఎందుకంటే ప్రభు కృపను బట్టి, ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి హృదయ అంతరంగం ఎలా ఉందో ఆ వ్యక్తి నా ఎదుటికి వచ్చినప్పుడే నాకు అర్థమైపోతూ ఉంటుంది. వారి హృదయ అంతరంగంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అది నాకు నా ఎదుటికి వచ్చినప్పుడు, అది ఎవరైనా సరే నాకు అర్థమైపోతూ ఉంటుంది. నేను మౌనంగానే చూస్తూనే ఉంటా. వాళ్ళు చెప్పేవన్నీ అంటా, నాకేం తెలియదు అన్నట్టే వాళ్ళు చెప్పేవన్నీ వింటాను. ప్రభు ఏదన్నా ఆలోచన ఇవ్వమంటే ఇస్తాను, లేదంటే సరే ప్రార్థన చేద్దామని చెప్పని ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పేస్తాను. కొంతమంది దైవజనులు వాళ్ళు దారి తప్పిన సంగతి అర్థం కాక పక్కన వాళ్ళ మీద రాళ్ళు వేయటం మొదలు పెడతారు. ఇది వీళ్ళే చెప్పుంటారు, వాళ్ళే చెప్పుంటారు, వీళ్ళు చెప్పుంటారు. కొన్ని కుటుంబాలు కూడా అంతే. మేము చేసే దుర్మార్గంతా మా ఇంటి ఎదురు వాళ్ళే చూసి చెప్పుంటారు. మేము చేసేటప్పుడు వాళ్ళు చూశారు కాబట్టి ఫోన్ చేసి ఎక్కడో బజార్లో కలిసి చెప్పుంటారు. సామాన్యులు కాదు, వీళ్ళు నమ్మటానికి లేదని చెప్పని అట్ట హృదయ అంతరంగంలో ఖర్చులు నోడుతూ ఉంటారు. పగ ఎట్ట తీర్చుకోవాలా, ప్రతీకారం ఎట్ట తీర్చుకోవాలని. నువ్వు అట్ట తీర్చుకోవాలి, ఎట్ట తీర్చుకోవాలని నువ్వే పోయి ఆ గోచిలో పడతావు, ఇంకెవుడు పడ్డావు. హామాన్ అనేవాడు వాడికి నమస్కారం చేయలేదని మొర్దుకాయ అనే విషయంలో పగబెట్టుకుని యూదుల మొత్తాన్ని చంపాలనుకోండి. అరే బాగా ఎత్తోటి ఉరికోయని సిద్ధం చేయండి ఆ మొర్దుకాయ కోసం అని. ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి పోయి రాజుతో మాట్లాడితే ఎవడి కోసమైతే ఉరికోయి సిద్ధపరిచిండు ఆ హామాను. దేశపోయి ఆ హామాన్ అనేవాడిని దేశపోయి ఆ ఉరికోయి గురి తీశారు. కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. కీర్తన గ్రంథంలో ఓ మాట ఉంది. ఏంటయ్యా మాట అంటే, వాడు తీసుకున్న గోచులో వాడే పడ్డంట.
చూడండి, ఆ మాట చూడండి. కీర్తన గ్రంథము కీర్తనలో ఆ మాట ఉంది. ఎక్కడుందో చెప్పగలుగుతారా? కీర్తనల్లో వాడు తీసుకున్న గోచులో వాడే పడ్డట. 35వ కీర్తన ఏంది 7వ వచనం. నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలు తమ వలనొట్టిరి, నా ప్రాణం తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవిరి, వానికి తెలియకుండా చేటు వాని మీదకు వచ్చునుగాక, వాడు ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక, వాడు ఆ చేటులోనే పడునుగాక. చేటు అంటే కీడు. ఉరి ఒడ్డిన అంటే ఓ పథకం వేశారు, ఆ పథకంలో వాడే పడ్డంట. భక్తుడు చెబుతున్న మాట ఇది. ఇప్పుడు హామాన్ అనేవాడు మొర్జుకై అయ్యా వందనాలని చెప్పలేదని పగబెట్టుకోండు. యూదుడు అన్యుడికి సాగిలపడ్డు, మనిషికి సాగిలపడ్డు, దేవుడికి మాత్రమే సాగిలపడతాడు. అది యూదుడికి తెలుసు. తన దేవుడు ఇచ్చినటువంటి ఆ కట్టడ నియమ పద్ధతి యూదుడికి తెలుసు. కానీ అన్య దేశంలో ఉంటున్నారు వీళ్ళు. అన్యుడైన హామాను తన పదవిని బట్టి, తన గౌరవ మర్యాదలు ఉన్నదాన్ని బట్టి యూదుడు అనేవాడు సాగిలపడలు అయ్యగారు వందనాలు అనలేదు. ఈరోజు చాలామంది ఈ దరిద్రం పట్టిన వాళ్ళు ఉన్నారు. మా దగ్గర డబ్బు ఉంది, హోదా ఉంది, మా కులం అది, మాకు 4-5 ఇళ్ళు ఉన్నాయి, చేతిలో 4 రూపాయలు ఉన్నాయి, మాకు మంది బలం ఉంది అంటే జన బలం, మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని విర్రవీగితే దేవుని పిల్లలకు ఒకటే తెలుసు, దేవుని కదిలియటమే. దేవుని పిల్లలకు తెలిసింది ఒకటే, దేవుని కదిలియటమే. ఇక ఆయన వచ్చిందంటే ఇక అన్ని కోసాలు కదిలిపోతాయి. కోసాలంటే తెలుసా? ఇప్పుడు ఇప్పుడు చెక్క టేకు మంచాలు తక్కువ, అన్ని డబుల్ కాట్లు అయిపోయినాయిగా. డబుల్ కాట్లు కూడా కదులుతాయి. కిర్రు అంటే కోసాలు కదులుతాయి. అది అట్టిడు కదిలినప్పుడు చూడు శబ్దం వస్తుంది, కిర్రు అంటే కదిలిపోతాడు. ఏంది ఈ మనసు ఎంత లాగి బిగించినా కానీ టూగుతుందని చెప్పి అంటారు. ఏసై లైన్లోకి వచ్చి అట్నే వస్తాయి కోసాలు కదిలిపోయి కుయ్యి అంట అన్నీ పోతాయి. దేన్ని బట్టి నువ్వు దేన్ని చూసుకొని విర్రవీగుతావో అర్థమవుతుందా? నువ్వు దేన్ని చూసుకొని విర్రవీగుతావో. నాకు జనం ఉన్నారంటావా, మొత్తం నీకు రివర్స్ అయ్యేలా చేస్తాడు. నువ్వు ఒంటికి ఒక్క కుటుంబం అట్నే ఉంటావు. నాకు డబ్బు ఉందని విర్రవీగుతావో మొత్తం 0 బ్యాలెన్స్ అయింది. చెప్తున్నాగా నాకు కండ పుష్టి ఉంది, ఆరోగ్యం ఉందంటావా, నిన్నెవడో ఒకడు సహాయంతో నడిపించేలాగా చేస్తాడు. అర్థమైందా? నీకు ఇంకోటి సపోర్ట్ కావాలా నడవటానికి, లేకపోతే నువ్వు నడవలేవు. లేదంటే వాకర్ ఇస్తారు, వాకర్ తెలుసుగా, వాకర్ సహాయంతో నువ్వు నడవాల్సి వస్తుంది. అంటే మంచానికి పరిమితం చేస్తాడని చెబుతున్నా. నా కండబలం అదే నీ విర్రవిగితే ఒంట్లో ఉన్న పులుసు మొత్తం దిగిపోయేలా చేస్తాడు. ఏంది నా జ్ఞానం తెలివితేటలు అంటావో అసలు మైండే పని చేయకుండా చేస్తాడు. సైలెంట్ కూర్చుంటావు, ఏమవుతుందో అర్థం కాదు. అర్థమవుతుందా? నోటితో చాలామంది చాలా దుర్మార్గం చేసేవాళ్ళు ఉన్నారు. దుర్మార్గం మాటలు ఆ నోరే పడిపోయేలా కూడా చేస్తాడు ఆయన. నువ్వు లైన్లో రావాలంటే కొన్ని అట్నే జరుగుతాయి. ఒకడు కులం అంటావా, అసలు నీ కులం ఎంత చండాలమైందో కూడా చూపిస్తాడు దేవుడు. నా కుటుంబం అది అంటావా, అది ఎంత దరిద్రంగా ఉందో కూడా చూపిస్తాడు దేవుడు. దేన్ని బట్టి అతిశయించాల్సిన పని లేదు. నీకు ఉంటే నువ్వు తిను. నేనంటా ఒకడు అయితే వాడు చూసుకునే దాన్ని బట్టి విర్రగుచ్చా ఉంటే నేను అనే మాట ఏంటంటే, నీకుంటే 10 సార్లు తిను, 20 సార్లు తిరుగు. అర్థమైందా? 10 సార్లు తిను, 20 సార్లు బాత్రూమ్కి తిరుగు. ఎవడికి ఏం కాదు. మాకు ఇక్కడ ఊడిపోయే ఏమీ లేవు. ఆల్రెడీ సంఘాల దెబ్బకి ఉన్న పరిస్థితుల దెబ్బకి దువ్వెన పెడితే ఒక్కోటి ఊడిపోతానే ఉన్నాయి. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా ఓడబీకేది ఏమి లేదు. అర్థమైందిగా? నీకుంటే నువ్వు తిను, నీకుంటే నువ్వు తిని విర్రబీగు. ఎట్టన్న తిరణాలకు పంది కనుక బురదలో బొరిలాడినాడు బొరిలాడు. మాకు అవసరం లేదు. ఐ డోంట్ కేర్.
నువ్వు ఏ బలాన్ని చూసి విర్రవీగితే వాటి మీదే కొడతాడు దేవుడు. ఇది వాస్తవం. అధికారాన్ని బట్టి నువ్వు విర్రవీగావా, అధికారాన్ని లేకుండా చేస్తాడు. నెబుకద్నెజరు ఏం చేశాడు? ఈ ఆస్థానము, ఈ వైభోగము, ప్రపంచానికి నేను చక్రవర్తిని, నా తెలివితేటలు, నా సామర్థ్యం, నా సైన్యం ఇదే కదా అనుకున్న మనసులో. ఆ మాట మనసులోకి రాకముందే సంవత్సరం క్రితం కళ చూపించాడు నెబుకద్నెజరుకి. దానియేలు వచ్చే కళ చెప్పాడు, భావం చెప్పాడు. దానియేలుకు జరగాల్సిన సన్మానం జరిగింది. దానియేలు ఒక మాట అన్నాడు, పోచా రాజా, దేవుని దృష్టికి నువ్వు ఎక్కడైనా వ్యతిరేకంగా దుర్మార్గంగా బ్రతికి పాపం చేస్తుంటే ఆ పాపాలు ఒప్పుకో, క్షమిస్తాడు దేవుడు. ఏం చెప్పాడు దానియేలు? ఆ పాపాలు ఒప్పుకో, క్షమిస్తాడు దేవుడు. కానీ ఒప్పుకోకుండా నువ్వు ఇలాగనే కొనసాగించావా? హల్లెలూయా, స్తోత్రం, ఆమేన్. ఇక అంతే, అయిపోయింది. కరెక్ట్గా చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో చూడగానే అక్కడ కనపడుతుంది. 4వ అధ్యాయమా? 4వ అధ్యాయంలో ఇటు పక్క చూడండి, 29వ వచనం. 12 నెలలు గడిచిన తర్వాత, అంటే 12 నెలలు అంటే ఏంది? సంవత్సర కాలం. సంవత్సర కాలం గడిచిన తర్వాత తన మనసులో అనుకున్నాడంట, ఇందాక ముందు పరిచయం చేసిన మాటలు, ఈ వైభవం ఎంత, నా తెలివితేటలు, నా సామర్థ్యం, నా సైన్యం అండు. ఒకే ఒక్క మాట వచ్చింది, ఒకే ఒక్క మాట. ఇక అంతే. నెబుకద్నెజరు సొంత ప్రజలే నెబుకద్నెజరుని ప్రాణం తీసేంతగా, అంటే చంపటానికి అన్నంతగా తరిమారు. తరిమితే తల దాచుకోవటానికి పోయాడు అడవిలోకి. ఎన్ని కాలాలు? 7 కాలాలు, అంటే 7 సంవత్సరాలు అనుకుందాం మనకు అర్థం కావటానికి. ఈ 7 కాలాలు ఆయన చేసిన పని ఏంది? ఆయన ఎలా ఉన్నాడు పరిస్థితి? మంచుకు దడిశాడు, ఎండకి ఎండాడు, వానకు దడిశాడు, జుట్టంతా అట్టకట్టకపోయింది, గోళ్ళన్నీ రాక్షసపు గోళ్ళు అంటారు కదా, రింగులు విరిగిపోయి అఘోరాలకు ఉంటాయి ఆ గోళ్ళు, ఆ టైపులో గోళ్ళు వచ్చాయి. ఒకవేళ మనం అర్థం కావాలంటే అంత గోళ్ళు పెరగాలంటే చాలా టైం పడుతుంది. 7 సంవత్సరాలు ఏంటంటే అనుకోవచ్చు. ఏమో ఆనాడున్న ఆయుష్కాలాన్ని బట్టి 70 సంవత్సరాలు అనుకుందా, ఏమైంది? మనకు పోయేది ఏముంది? ఆత్మీయ జీవితంలో నష్టమేం కాదు అలా అనుకోవటం వల్ల. గోళ్ళంతా పెరిగిపోయి పశువుల్లో పశువుగా మారిపోయాడు. పశువు మనసు వచ్చిందట. 7 సంవత్సరాలు ఆ దుర్గతిని అనుభవించి 7వ సంవత్సరంన ఇక మానవ మనసు రాగానే ఇక బయచలాడుతుండు దేవుణ్ణి. అయ్యా, ఎవరికైనా అధికారం ఇవ్వాలన్నా నీ చేతుల్లోనే ఉంది. ఆ అధికారం ఎవరి దగ్గర నుంచైనా పీకేయాలన్నా నీ చేతుల్లోనే ఉంది. నీవే నిజమైన దేవుడవు. ఒకప్పుడు నా వైభవం, ఆ వైభోగం, ఆ అధికారం, ఆ ఆధిపత్యం అంతా కూడా నువ్వు పెట్టిన భిక్ష. అది నీవు నా చేతికి అప్పచెప్పావు కాబట్టి అది అంతా ఉంది, లేకపోతే ఆడదయ్యా అని చెప్పని దీనమైన ప్రార్థన వచ్చింది. దీనమైన ప్రార్థన. దీన్నే మనం చదువుకున్న మూలవాక్యంలో మాట ఏమన్నాడు ఆయన? సంపూర్ణ విధేయత చూపినప్పుడు ప్రతి దండన అంటే తిరిగి దండన అంటే శిక్ష. ప్రతిదండన అన్నమాట. ఆల్రెడీ నెబుకద్నెజరు దుర్మార్గంగానే బ్రతుకుతున్నాడు. కొంతకాలం గడుస్తూ ఉంటే దేవుడు తన కళ రూపేణ తన గతి ఏమవుతుందో చూపించాడు. అయితే దిద్దుకోవడానికి అవకాశం ఇచ్చాడు, దిద్దుకోలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఇక లాభం లేదని చెప్పని ఎక్కడికి నడిపిస్తే ఇతను మారతాడో అక్కడికి నడిపించాడు. ఆ స్థితిగతుల్లోకి నడిపించాడు. ఆ పరిస్థితుల్లో బ్రతికేలా చేశాడు. చివరికి 7 కాలాలని చెబుతుంది బైబిలు. కాల ప్రకారము అంటే ప్రకటన గ్రంథంలో చూసే కాల నియమం ప్రకారం అయితే చాలా ఏళ్ళు అవుతుంది. అది
కాబట్టి మనకు అర్థం కావడానికే 7 కాలాలంటే 7 సంవత్సరాలు భయంకరమైన దుర్గతిని అనుభవించేలా చేస్తే అప్పుడు వచ్చింది మారు మనసు. ఈరోజు చాలామంది వాళ్ళు చేసినటువంటి దుర్మార్గ పనులను బట్టి పశ్చాత్తాపడకుండా, క్షమాపణ కోరుకోకుండా ఐఆమ్ పర్ఫెక్ట్ అని చెప్పని 100% నేను గ్యారంటీ కరెక్ట్గా ఉన్నానని వారికి వాళ్ళే హృదయాంతరంగంలో ముద్రలు వేసుకొని బ్రతుకుతున్నారు, భక్తి చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, సంఘ పెద్దలుగా చలామణి అవుతున్నారు, సేవకులమని చెప్పని బలిపీఠాల మీద ఉండి ప్రసంగాలు చేస్తున్నారు. కానీ ఒక్కసారి నీ అంతరంగాన్ని తొంగి చూసుకుంటే నీ గతి ఎలా ఉందో ఒక్కసారి పరిశీలించుకోగలుగుతావా? నా ప్రభు అంటున్నాడు, మీరు సంపూర్ణ విధేయత చూపినప్పుడు. దీనికి ఇంకా పూర్తిగా అర్థం కావాలంటే ఇంకొక విషయాన్ని కూడా దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. దావీదు వాస్తవానికి ధర్మశాస్త్రము నరనరాల్లో ఇమిడినటువంటి భక్తుడు అని ఆ మాట ఎందుకు చెబుతున్నానంటే, గొర్రెలు కాసుకునే ఆ సమయం నుంచి తన తల్లి నేర్పింది భక్తి. అలా రాసిలేదుగా పాష్ గారు అని చెప్పంటారు కొంతమంది. నేను ఒక పాటలో రాసుకున్న మాట ఉంది. ఏ మాట గుర్తుందా? నా స్థానం కోల్పోతేనే తెలిసెను నీ సంకల్పం విలువ అనే ఆ పాటలో ప్రభు ఒక మాట రాయించాడు. గుర్తొచ్చిందా? ఇప్పుడు 2వ చరణం అట్టుకుంటా. నీ దీన దాసురాలు యొక్క సంతానము, నీ దీన దాసురాలు యొక్క సంతానం అని దావీదు చెప్పిన మాటే కీర్తనలో ఉంటుంది. నీ దాసురాలు యొక్క కుమారుడిని జ్ఞాపకం చేసుకో. ఆ పాటలోనే ఇదిగో నీవు కాయుచున్న మొక్క, కొమ్మని ఉంటుంది అక్కడ, కానీ మొక్కని పెట్టడానికి ప్రభు కృపనిచ్చాడు. ఇదిగో నీవు కాయుచున్న మొక్క, ఇదిగో నువ్వు కాపాడుతున్న ఈ కొమ్మ అని ఉంటుంది లేఖనంలో కూడా. అవన్నీ దావీదు గారు పలికిన మాటలే. నీ దాసురాలి యొక్క కుమారుణ్ణి నీవు కాయుచున్న కొమ్మను ఇదిగో అయ్యా జ్ఞాపకం చేసుకొని బతిమలాడుతూ ఉంటాడు ఆయన. ఏ కారణాన్ని బట్టి? బెత్షెబాతో పాపం చేసి రక్తాపరాధాన్ని మూటగట్టుకున్నాడు ఆయన. రక్తాపరాధం అంటే ఏంది? ఒకటి ప్రాణాన్ని నిలువున తీసేశాడు, అది రక్తాపరాధం. మరి ఈ రోజుల్లో ప్రాణాలు తీయకపోయినా జీవితాలను పాడు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, సంఘాలను పాడు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, సేవను పాడు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బాగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వాడిని ఏదో ఒక రీతిగా బలహీనపరచటం, బలహీనురాలుగా మార్చటం, చివరికి భ్రష్టత్వం అనుభవించేలా చేయటం, ఇది కూడా ప్రాణ నష్టం లాంటిదే, రక్తాపరాధమే. ఒకటి జీవితాన్ని పాడు చేయడం మీద ఒక కుటుంబాన్ని పతనం చేస్తున్నావా, అది కూడా రక్తాపరాధమే. పొరుగువాడి స్థలాన్ని కావాలని లేదా ఇల్లు కావాలని ఏదైనా దుర్మార్గపు చర్యలు నీకు నచ్చినట్టుగా, సామెతలు 4:24 వచనంలో ఉంది. కుటిలమైన మాటలు పెదవుల్లో, కుటిలత్వం అంటే కుటిలము అంటే కుయుక్తిగా. ధర్మరాజు జోదంలో ఓడిపోవటానికి కారణం ఎవరు? శకుని మామ. వాడు కుయుక్తిగా ప్లాన్ చేసి కుట్ర అంటారు దాన్ని. అంతరంగంలోని దాగి ఉంటుంది, అది బయటకి ఏం కనపడదు. డ్రెస్ చేసుకొని హాయ్ భలే ఉన్నావా, నేను నా పేరు కుట్ర అని చెప్పని చెప్పడానికి అది డ్రెస్ చేసుకొని రోడ్డు మీద నిలబడదు. అందచందాలతో ఒక ఆడపిల్లలాగేం కనపడదు, లోపల ఉంటుందండి. అది కుటిలత్వం. కుటిలం అంటే కుట్ర, కుయుక్తి, పగ, ప్రతీకారం, ఇవన్నీ దానికి సంబంధించిన స్నేహితులే అన్నమాట. ఆ కుటిలమైన అంతరంగంలో పెట్టుకొని పెదవులతో మాట్లాడుతుంటారు ప్రేమగా. ఒకడి ఆస్తి కావాలనుకున్నా, ఒకడి కుటుంబాన్ని పతనం చేసినా, ఒకడికి జీవితమే లేకుండా చేసి, ఇవన్నీ కూడా రక్తాపరాధాల కిందకు వచ్చేస్తాయి. దావీదుకు తెలుసు ధర్మశాస్త్రం ఎంత క్షుణ్ణంగా, కఠినంగా, ఎంత నిబద్ధత కలిగి ఉంటుందో దావీదుకు బాగా తెలుసు. తెలిసే దావీదు చేసిన పని ఏందో తెలుసా? ఆ అమ్మాయి చక్కగా ఉందంట, స్నానం చేస్తుంటే మరి ఆ తల్లి పైకప్పు లేకుండా ఎందుకు స్నానం చేస్తుందో అర్థం కాదు. దయచేసి దండం పెడితే ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో చక్కగా బాత్రూము శుభ్రంగా పైన ఏదైనా కప్పు పెట్టుకోండి. ఏంది ఆ అమ్మాయి స్నానం చేస్తూ ఉంటే
దావీదు గారు తొంగి చూసిండు. ఆ తొంగి చూడటం ఏముందిలే, ఆ నగరం మీద నడుస్తూ ఉంటే మరి ఆ గోడకు ఆనుకొని వేసుకున్నారేమో వాళ్ళు ఆ గుడిసె. చక్కగా స్నానం చేస్తుంది, చూశాడు. ఎవరు ఏంది సంగతి అని మరి రాజుగారు కాబట్టి పక్కనున్న మనుషుల చేత కబురు పెట్టి మాట్లాడాడు. ఇంటికి పిలిపించుకున్నాడు, ఆమెతో కాపురం చేశాడు. కట్టుకున్నవాడితో కదా కాపురం అంటే మరి ఏం చేయొచ్చు? మరి అది వాస్తవానికి అక్రమ సంబంధం. ధర్మశాస్త్రం చెబుతుంది వేరొకటి భార్యను ఆశించకూడదని. వేరొకడ స్థలమైనా, వస్తువైనా, పశువైనా, భార్యనైనా లేదా భర్తనైనా ఆశించొద్దు, అది నీ పొరుగువాడిది అని చెప్పని ధర్మశాస్త్రం 10 ఆజ్ఞల్లో ఒక మాట. అది దావీదుకు బాగానే తెలుసు. తెలిసి కూడా ఆ అమ్మాయి అందచందాలను బట్టి మరి సైతాన్ గాడు అప్పుడు దొరికాడు. సైతాన్ గాడికి దావీదు గారు దినముకు 7 సార్లు స్తుతిస్తాడు, 3 సార్లు ప్రార్థిస్తాడు. అంతరాజ్య పరిపాలన ఉన్న దేవుని మీద ఆనుకొని ప్రతి మాట, దేవా వెళ్ళమంటావా వద్దంటావా, వెళ్ళొద్దంటే ఉండిపోతాను, చేయమంటే చేస్తాను ఆ పని, లేదంటే ఆ యుద్ధానికి వెళతాను, నీవు నాకు సహాయం చేయని ప్రతి విషయంలో దేవుని మీద ఆనుకున్నటువంటి మహాభక్తుడు ఆయన. అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళిని ఆ పేరు జాబితాలో చేరినటువంటి పెద్ద మనిషి. ఆ పేరు ఆడ చేరటానికి మధ్యలో కొంత కోటింగ్ పడదులే, ఆడకొద్దాం మళ్ళీ. సంపూర్ణ విధేయత చూపే విషయం కాడికి వచ్చి దావీదు తెలిసి చేసిన పొరపాటు, తన వేరొకని భార్యను ఆశించి ఆమెతో పొరపాటు చేశాడు. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? ఇలాగ పాపం చేయడం వ్యభిచారం. కాబట్టి ఇలాగ పాపం చేసేవాడిని దొరికితే రాళ్ళు తీసుకొని కొట్టవి చంపేయమని ఉంది, ఇద్దరిని చంపేయమని ఉంది. ఈ సంగతి దావీదు గారికి తెలుసు, కానీ అధికారాన్ని బట్టి ఎవడు సాహసించాల. ఎందుకంటే మెడ దిగిపోద్ది. దావీదు విషయం మామూలు విషయం అని కాదు. ఈరోజు ఎవరైనా సరే సమాజంలో కావచ్చు, కుటుంబాలు కావచ్చు, సంఘాల్లో కావచ్చు, సేవకుడిని బట్టి ఆ సేవకుడు సామాన్యుడు కాదయ్యో అది ఇది అని చెప్పాను అనుకున్నా, నువ్వెంత నీకు సంఘాలు విస్తరించున్నా, నీకు ఏదన్నా పరపచ్చు ఉన్నా, మొన్న మధ్య ఒక అన్న చెబుతున్నాడు, సాతులూరులో మందిరానికి సంబంధించిన స్థలాన్ని ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి పలానా స్కూల్ అన్న ఇలా కబ్జా చేశాడు, ఏదిగా కబ్జా చేసి మమ్మల్ని మా ద్వారా రిజిస్ట్రేషన్ చేయమన్నాడు, లేదంటే ఏదైనా కంప్లైంట్ ఏదో ఒక కేసులు పెట్టి లోపలేపిస్తున్నాడు, కొట్టిస్తూ ఉన్నాడు అని చెప్పి నేను ఒకటే చెప్పా, వాడికి అధికారం ఉండొచ్చు, పార్టీ అండదండలు ఉండొచ్చు, ప్రార్థన చెయ్యి. ఉంటే మంచంలో అన్నా ఉంటాడు సరి చేయడానికి, లేదంటే దేవుని సేవతో సంఘంతో పెట్టుకుంటున్నాడు కాబట్టి కన్ఫామ్గా టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇక పాడటమే, ఇక భూ అని చెప్పని ఏదది శంఖం ఊస్తారు. సైతాను మాత్రం అయితేనే కాల్చాడు పడేస్తారు, అస్థికుల దేశంపై కాశీలో కలుపుతారు ఓపికంటే, లేదంటే ఆ నీళ్ళలో కలుపుతారు, లేదనుకో గుంత అనుకుంటే గుంతలో పూడుస్తారు. నువ్వేం దిగులు పడద్దు, ప్రార్థన చేయాలి. అటు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మొండిగా దేవునికి వ్యతిరేకం పెట్టుకొని. నేను చెప్తున్నా కదా, నా స్నేహితుడు ఒక ఆయన దైవజనుడు చెప్తా ఉన్నాడు, సేవకుడి మీద తప్పుడుగా ప్రచారం చేసి తప్పుడు వ్యవహారాలు చేస్తే దేవుడు చూసి టికెట్ చించిండు అంతే. పరదేశులమో ప్రియులారా మన పురమిదిగా అదెప్పుడు అని పాట పాడితే శవయాత్రలో తీసుకొని పోయారు. అమ్మో సేవకుడు కదా, ఆ సేవకుడికి ఈ సేవకుడు కాబట్టి ఏముండవు ఏసై దగ్గర. 70 మంది పెద్దల మీద మోసే మీద ఉన్నటువంటి ఆత్మ ఉంది. వాళ్ళలో కొంతమంది ఏం చేశారు, కొరహు, దాచన్, ఎంబ్రే అనేవాళ్ళు, ఏందయ్యా మోసే నీతో నేను దేవుడు మాతో మాట్లాడా. అసలు అభిషేకానికి కారణం ఎవరు? మోసే కాదు. మోసే మీద తిరుగుబాటు చేస్తే ఏమయ్యారు? ప్రపంచంలో ఎవడికి పట్టలేదు అంత ఘోరమైనటువంటి చావు. భూమి అలా నోరు తెరిచి మొత్తాన్ని మింగేసింది. వాళ్ళే కాదు, వాళ్ళ దూర బంధువులు కూడా పశువులతో సహా ఏది వదిలిపెట్టకుండా మొత్తాన్ని
చేయగలిగేది ఏం లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఇక్కడ దావీదు అధికారాన్ని బట్టి వాళ్ళు అడగలేదు, మౌనంగా ఉన్నారు. దేవుడే చూసుకుంటాడని. ఎన్నాళ్ళు ఉంటావాలా? ఫినెహాస్ లాగా లేచి ఇది కరెక్ట్ కాదు అని చెప్పని అడిగే దమ్ము లేదా? నువ్వు ఎవరికి భయపడుతున్నావు? దైవజనుడికా, లేదంటే సమాజానికా, ప్రజలకా, లేదంటే దేవుడికా? పేతురు, యోహాను, యాకోబులను సంఘముకు పెద్దల స్తంభాలటోళ్ళు యేసయ్య గురించి సమాజ మందిరంలో ప్రకటిస్తూ ఉంటే, వీధి వీధిన ప్రకటిస్తూ ఉంటే తీసుకుపోయి గదిమారు, మందలించారు, కొట్టారు, గాయాలయ్యాయి. ఈ నామాన్ని బట్టి మీరు ప్రకటించకూడదంటే నువ్వు చెప్పింది నాలా, దేవుడు చెప్పింది నాలా? చెప్పు. నువ్వు చెప్పింది నాలా, దేవుడు చెప్పింది నాలా? దేవుడు మాట వినటం మాకు ధన్యం, మాకు ధన్యత. అంతకు మించింది ఏం లేదు. నువ్వేం చేసుకోవాలంటే అది చేసుకో, మేము మాత్రం చెప్పకుండా ఆగం, మేము ప్రకటిస్తూనే ఉంటాం అన్నారు. వెళ్ళిపోయి మానక ప్రకటిస్తూనే ఉన్నారంట. వెళుచు ఒక మాట అంటున్నారు, ఈ విధముగా గాయపరచబడటానికి, ఈ విధంగా ఆయన కోసం దెబ్బలు తినటానికి, అవసరమే చావటానికైనా మేము ప్రియమముగా ఎంచబడ్డాం, సంతోషిస్తూ వెళ్ళారంట. ఆ మాట చెప్పుకుంటా ఆమెను. హల్లెలూయా. ఈరోజు నువ్వు దైవజనుడులు ఎవరి విషయంలో భయపడి ఆ వెనకెనికి తగ్గుతున్నావు? పిరికి వాళ్ళు అవసరం లేదు నా ప్రభువుకి, నా యేసయ్యకు పిరికి వాళ్ళు అవసరం లేదు. ఇది అంత్యకాలం, అపాయకరమైన పరిస్థితులు ఉన్న కాలం. విశ్వాసము కలిగిన వారు ఉన్నారని చెప్పటానికి, సాహసించి ఒక మాట పలకటానికి కూడా అవకాశం లేనటువంటి కాలం ఇది. అంత్యకాలమున విశ్వాసములు అనేకులు భ్రష్టులైపోతారని లేఖనం తేటగా చెబుతుందన్న మాట ఉంది. ఆ మాట కూడా ఓ పాటలో రాయటానికి కూడా ప్రభు కృపనిచ్చాడు. అంత్య దినాలలో విశ్వాసం లేక భ్రష్టులైపోతారని ఆ మాట కూడా ఉంది. వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి నువ్వు భయపడుతూ వెనక్కి తగ్గితే మరి ఇంకెప్పుడు వాడి తప్పు తెలిసేది? వాళ్ళ తప్పు ఎప్పుడు తెలుస్తుంది? దేవుని ఎదుట వాళ్ళకి ప్రతిదండన ఎప్పుడు జరుగుతుంది? ప్రతిదండన అని ఎందుకు అంటున్నానంటే, నువ్వు దేవుని చేత నువ్వు శిక్షించబడేనా, దేవుడు నీకు నిర్ణయించినటువంటి ఆ వధువులు ఆ ఉన్నత స్థానంలో బ్రతకాలన్నదే ప్రభు యొక్క ఆశ. అర్థమైందా? నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికి 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 చివరికి ఆడిపోవచ్చు. ప్రభు ఏదన్నా కనికర పడితే, కనికరం ఎందుకని అంటున్నంటే, యాకోబు పత్రికలో అట్టుకుంటా ఆ మాట ఉంది, తీర్పు దినమున తీర్పు కంటే కనికరం అతిశయిస్తుందట, అతిశయించుద్ది అని చెప్పని మాట రాసింది. తీర్పు కంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం అట్టుకుంటూ చూడండి, 2వ అధ్యాయము 13వ వచనంలో, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందుదురు, కనికరము తీర్పును మించి అతిశయపడును. కనికరం లేనివాడు కనికరం లేని తీర్పే పొందుతాడట. నువ్వు ఒకవేళ ఈరోజు కనికరం చూపకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకొని ఎలా పడితే అలా ఉంటే, ఎలా పడితే అలా ఎదుటి వ్యక్తుల పట్ల వ్యవహరిస్తూ ఉంటే, నువ్వు ఒక సామాన్యుడిగా ఉండొచ్చు, విశ్వాసిగాను, సంఘ సభ్యుడిగాను, ఏ సంఘంలో అయినా సరే పరిచారకులుగానో సంఘ పెద్దలుగానో ఉండొచ్చు, లేదా సేవకుడుగాను సేవకురాలుగా ఉండొచ్చు. కనికరం లేకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావా, నీకు తీర్పు కూడా అలాంటిదే వచ్చుద్ది అంటుంది లేఖనం. అయితే కనికరము తీర్పు కంటే అతిశయిస్తుందంట. ఆ కనికరమే అడ్డుపడి తీర్పు దినాన నిన్ను ఒకవేళ ఒడ్డునేస్తే, అంటే పరలోకంలో ప్రవేశించడానికి అవకాశం ఇస్తే నువ్వు ధన్యుడవో ధన్యురాలువో కాదు అని చెప్పని గనక అయితే ఇంక నిన్ను ఎవడు తప్పించలేడు, యేసయ్య కూడా తప్పించలేడు. నీకు కనికరం చూపించేది ఆయనే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట. అర్థమవుతుందా? దావీదు తన అధికారాన్ని బట్టి, తన యొక్క శౌర్యాన్ని బట్టి, యుద్ధ నైపుణ్యతను బట్టి, తనకున్న ధైర్యాన్ని బట్టి, పరాక్రమాన్ని బట్టి, యుద్ధ నైపుణ్యతను బట్టి
చుట్టూ ఉన్న వాళ్ళు ప్రశ్నించలేదేమో. ఈరోజు ఎవరైనా వాళ్ళకున్న స్థితి, హోదా, పరిస్థితులను బట్టి నువ్వు ప్రశ్నించకుండా మౌనంగా ఉంటే, నీకు తప్పు తెలిసి కూడా ప్రశ్నించకపోతే, ఆ తప్పు జరిగిన దాన్ని బట్టి, ఆ సంగతి తెలిసిన దాన్ని బట్టి నా ప్రభు నిన్ను లెక్క అడుగుతాడు. ఏలీ కుటుంబం పతనం అవటానికి మొట్టమొదటి కారణం ఏందో తెలుసా? తన కడుపును పుట్టిన బిడ్డలు మందిరానికి వచ్చి పెండ్లైనటువంటి ఆడవాళ్ళను ఆకర్షించి మాయ మాటలతో తీసుకెళ్ళి వాళ్ళతో శారీరకంగా కలుస్తున్నది. కన్యకలైన ఆడపిల్లలను కూడా అలాగే చేస్తున్నది. బలి పశువు మాంసం దగ్గర వీళ్ళకి వచ్చుద్ది వాట. అది కాకుండా ఇంకా ఆ ఉడుకుతున్నది కాస్త మాకి అని చెప్పని అడిగి మరి వాళ్ళ నాన్న అంటే సేవకుడు ఆ హోదాని బట్టి అధికారాన్ని చలాయించి దౌర్జన్యంగా ఆ ఉడుకుతున్నటువంటి ఆ మాంసాన్ని తీసుకొని వెళ్ళి తిన్నారు. ఈ సంగతి అంతా ఏలీకి తెలుసు, చూస్తానే ఉన్నాడు. లేఖనం అదే చెబుతుంది. ఏలీకి ఈ సంగతి తెలిసి కూడా ఇది తప్పురా అబ్బాయి, ఇది కరెక్ట్ కాదని ఖండించలేదు కాబట్టి ఏలీ అనే కుటుంబం ఆ వంశమే లేకుండా తుడిచిపెట్టబట్టానికి కారణమైందండి. బాగా గుర్తుపెట్టుకోవాలా. నీ ఇంట్లో అయినా సరే ఏదైనా తప్పు జరుగుతుంటే కరాఖండిగా ఖండించు. నువ్వు ఒకవేళ వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడవచ్చు, గాయపరచవచ్చు, కానీ ఒకానొక నాడు నా ప్రభు ఒకవేళ నిన్ను లెక్క అడిగితే నువ్వు ఖచ్చితంగా లెక్క చెప్పడానికి సామర్థ్యం కలిగిన వ్యక్తిగా ఉంటావు. నా కుమారుడు నా కుమార్తె కరెక్ట్గా చేసావని చెప్పని ఆయన అంటాడు. నీకు సంగతి తెలిసి కూడా మౌనంగా నలుగురిలో నతానేలు గుంపులో గొర్రె అని చెప్పని బ్రతికావా? వాళ్ళకి నీకు ఏం తేడా లేదు. ఇక నా ప్రభు నీ మనసును కదిలిస్తూ ఉంటాడు. ఇది తప్పు కదా, ఇది తప్పు కదా, ఇది తప్పు కదా అని చెప్పని ఖండించాలి కదా అని. ఖండించకపోతే కరెక్ట్గా నేరస్థాపన చేస్తాడు. నేరస్థాపన అంటే నీ మీద నేరం మోపబడుద్ది. నువ్వు పలానా విషయంలో ఇలా జరుగుతున్నా కానీ దుర్మార్గంగా అంతే ఆ దుర్మార్గతను కొనసాగించేలాగా నువ్వు సహకరించావు కాబట్టి. ఇందాక అనుకున్నాం కదా, దిద్దుబాటు అంటే నీకు అసహ్యం కదా అని. అదే మాట లేఖనంలో కూడా ఉంది. ఏమంటున్నాడో తెలుసా యేసయ్య? నేను చెప్పింది వినట్లేదు, నేను చెప్పినట్టు నువ్వు బ్రతకట్లేదు, మళ్ళీ నేను దిద్దుకోండి అని చెప్పంటే దిద్దుకోవట్లేదు, మళ్ళీ నువ్వు వాక్యం చెబుతున్నావు, నా మాటలు ఇంకోళ్ళు చెబుతున్నావు. నేను భక్తుడిని భక్తురాలని అంటున్నావు, పరిచారకురాలని పరిచారకుడిని అంటున్నావు. నేను సంఘ పెద్దలు స్త్రీగా నేను సంఘ పెద్దని, పురుషుడిగా నేను సంఘ పెద్దని, సేవకురాలని సేవకుడిని అంటున్నావు. దిద్దుబాటు నీకు అసహ్యమైంది కదా, నా మాటలు ఎందుకు చెబుతున్నావు ఆయన అడుగుతాడు. నా పరిచయం ఎందుకు చేస్తున్నావు? నీకు దిద్దుబాటు అసహ్యం కదా. నాకు నచ్చంది నీ హృదయంలో పెట్టుకున్నావు, నాకు నచ్చంది నీ బ్రతుకులో పెట్టుకున్నావు, నాకు నచ్చని సంబంధాలు నువ్వు పెట్టుకున్నావు, నాకు నచ్చనటువంటి ప్రవచనంలో ఉన్నావు, నాకు నచ్చనటువంటి విధంగా బ్రతుకుతున్నావు, నాకు నచ్చని భక్తి చేస్తున్నావు, నాకు నచ్చని పరిచయం చేస్తున్నావు. నేను ఇచ్చిన విలువలతో కూడిన సేవ అసలు నువ్వు చేయట్లేదు. నేను ఒకటి చెబితే నువ్వు ఇంకోటి చేస్తున్నావు. నేను ఒకటి చెబుతున్నా, నువ్వు ఇంకోటి చేస్తున్నావు. అదేమంటే కనికరం గల దేవుడు కదా, కృపగల దేవుడు కదా, ఆయన క్షమిస్తాడు కదని పసలేని ప్రసంగం అంటారు దాన్ని. ఇలా ప్రసంగాలు చేసుకుంటా పోతా ఉన్నాం. కొంతమందికి డౌట్ ఏంటంటే, నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను ప్రసంగం చేస్తే దేవుని ఆత్మలు రక్షించబడుతున్నాయి, దేవుడు కార్యాలు జరుగుతున్నాడు. నేను చెప్పనా, నిన్నెప్పుడో వదిలేశాడు దేవుడు. నీతో పాటు కొంతమంది ఉంటారు నీతిమంతులు. నువ్వు చేసే దుర్మార్గత, నువ్వు తేడా పడ్డం సంగతి తెలిసి కూడా మానకు ఉపవసించి నీతిగా బ్రతుకుతూ ప్రార్థన చేసే మంచోళ్ళు ఉన్నారు నీ పక్కన. విశ్వాసులుగాను, పరిచారకులుగాను, సహదాసులుగాను, సహకారులుగాను ఉంటారు. వాళ్ళని బట్టే ఆ కార్యాలన్నీ. మరి నేను ప్రసంగం ఆ ప్రసంగానికి శక్తినిచ్చింది కూడా ఆ ప్రార్థనలే. ఇప్పుడు ప్రభు అన్నాడు, పులియని రొట్టెల పండుగ చేయమన్నాడు. ఆ రొట్టె పొంగకూడదు, కొంచెం మందం ఉండాలి. ఆ రొట్టెను పులియని రొట్టెల పండుగ అన్నాడు. పౌలేమన్నాడు,
కొంచెం బుద్ధిహీనత జీవితం అంతటిని పాడు చేసినట్టు, కొద్దిగా పులిసిన పిండి మంచి ముద్ద, మంచిగా ఉన్నటువంటి ఇప్పుడే ఫ్రెష్గా కలిపినటువంటి ఆ పిండిలో పులిసిన పిండి కొంచెం తీసుకొచ్చి దానికి పెట్టు, ఏమైంది? పిండి మొత్తం పులిసిపోద్ది. ప్రభు ఏమన్నాడు యేసయ్య ఇంకో మాట, పాత గుడ్డకు కొత్త మాసకు వేయలేడు ఎవడైనా. అలాగనే పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్ష రసం పోస్తే ఆ తిత్తి మొత్తాన్ని పగలగొట్టుద్ది. ఆల్రెడీ దాంట్లో ఉన్న ఆ ద్రాక్ష రసం ఈ ద్రాక్ష రసం కలిస్తే మొత్తం పాడైపోద్ది. ఉన్నాయా లేవు ఈ లేఖనాలు, ఈ మాటలు? ఏంది ఇప్పుడు ఒక్కటే రొట్టె విరవమన్నప్పుడు నువ్వు ఒకటే రొట్టె విరవాలి, రొట్టె విరవాలి. యేసయ్యే రొట్టె విరిచి శిష్యులకు నా శరీరం అనిస్తే, పౌలు భక్తుడు కూడా అదే పందాలో రొట్టె విరిచి ఇదిగోండి అయ్యా తీసుకోండి అని ఇస్తే, నువ్వు పోయి బన్ను తీసుకొచ్చి నాకు ఇది నా శరీరం రొట్టె అని అట్టెత్తావు నువ్వు? ఇది యేసు ప్రభు వారి శరీరం అని అట్టెత్తావు నువ్వు? పులిసిన పిండి ఉంటుంది ఆ బన్నులో, బేకరీలో దొరికే ఆ బ్రెడ్లో పులిసిన పిండి ఉంటుంది. పులిసిన పిండి లేకపోతే నాన్ రొట్టె రాదు. కొంతమంది మేధాలు వస్తుంది అంటారు, వస్తుంది. నీకు కూడా దగ్గరలోనే యేసయ్య చేతిలో పడే రోజులు వస్తుంది. తేడా పడితే అసలు ఏకంగా అందరూ నీతో పాటు అంటే నీ శవయాత్రలో నిలబడి నడిచే పద్ధతి వస్తుంది. కాదుకూడదంటే హాస్పిటల్కి వచ్చి పరామర్శించే పద్ధతి వస్తుంది. మిడిమిడి తెలివితేటలు ప్రదర్శించవద్దు దయచేసి. లేఖనం ఇదే పరిశుద్ధ గ్రంథం, ఇదే పరిశుద్ధ గ్రంథం రేపటి దినాన్ని వచ్చి నిన్ను నన్ను క్రీస్తు న్యాయపీఠం మీద లెక్కడుగుద్ది. దీంట్లో నీకు అర్థం కాని సంగతులు నిత్యత్వంలో, ఆ నూతన యెరూషలేము పట్టణంలో నీకు నాకు లోతైన సంగతులు నీకు అర్థం కాలేదు కదా, అక్కడ చెప్తాడు ఆయన. మిడిమిడి తెలివితేటలు చూపించే ఆ తెలివితేటలు తగ్గట్టు లోకంలో చిన్నప్పుడు మేము ఎగిరితే చన్ను, కూర్చుంటే చన్నులు, ఎగిరితే చన్ను అని ఆ టైపులో పడతాయి అన్నమాట చన్నులు. ఆడలేదా మీరెవరు? నేనైతే ఆడా. ఏందనేవాళ్ళు పిచ్చి పంచి అని ఒకటి ఉండేది, అది దొరికితే సరదా మీదే సరదాగానే ఏం కొడతారు పిచ్చి పంచి అని చెప్పాను. దొరికిండు రెక్క కొద్ది సాసి ఇసిరి కొడతాం ఆ బంచితో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నీవు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఏ విషయం? రొట్టె విరుచు కార్యక్రమంలో నువ్వు 4-5 తీసుకొచ్చి ఒకటే రొట్టె అంటే కుదరదు. అది ఆయన ఏం చెప్పాడో అదే చేయాలి. ఒక్కటే రొట్టె. పులిసిన పిండి ఉందనుకో, పులిసిన పిండి అంటే ఏంది? ఆయన చెప్పిన దానికి వేరుగా ఇంకేదైనా చేసినది పులిసిన పిండే. నువ్వు ఒకవేళ ప్రార్థన చేసి ప్రభు నాకు ఈ పరిస్థితి లేదంటే దానికి తగ్గట్టుగా పరిస్థితులు అనుకూలపరుచుకో. దైవజనులు పెద్దలు చెప్పిన మాటలు ఉన్నాయి. ఒక్క రొట్టె విరవగలిగేంత సంఘాన్నే ఏర్పాటు చేసుకోయా. ఎంత? ఎన్ని? ఒక్క రొట్టె. నన్ను అభిషేకించిన దైవజనుడు అయితే ఆయన చెప్పిన మాట యథార్థంగా జరుగుతున్న సంగతి. 500 మంది లోపు వస్తారు నా సంఘానికి హైదరాబాదులో. నా స్వహస్తాలతో నేనే అంతమందికి సరిపడ ఒక్కటే రొట్టె చేసుకొని ఆ ఒక్కటే రొట్టె నేనే విరుస్తాను అని చెప్పి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఒకళ్ళు అంటారు అంత పెనం ఎక్కడ దొరుకుతుందని తయారు చేసుకోవట్లా, నువ్వు కుర్చీ కంఫర్టబుల్గా బలిపీఠాన్ని ఇంత మట్టికి ఇంత సైజులో కావాలని చేయించుకోవట్లా. అట్లనే పోయి ఆ పౌండరీ దగ్గర పోయి అంత మందంలో రేకు ఒకటి తీసుకొచ్చుకొని సిద్ధపరచుకునేది. ఆ మధ్యకాలంలో బహిరంగ సభలో 1000 మంది విశ్వాసులు ఒకటే రొట్టె, ఆదివారం ఒక్కటే అంత పెద్ద బన్ను ఒకటి బన్నను క్షమించని అంత పెద్ద రొట్టెను చేయించుకొని ఒక్కటే రొట్టె విరిచారు వాళ్ళు. 4-5 పెట్టుకోవాలి ఒక్కటే. ఎన్ని బుద్ధిహీనతలు అన్నమాట. ధర్మశాస్త్రము, దేవుని ఆజ్ఞ, పద్ధతులు అన్నీ తెలిసిన వాళ్ళే ఇలా దారి తప్పుతూ ఉంటే నీకు సంగతి తెలిసినప్పుడు నువ్వు అడగటంలో తప్పేం లేదు. అయ్యా ఇది కరెక్ట్ కాదుగా అని. కరెక్ట్ కాదని అడగటంలో తప్పే ఉంది? డౌట్ అడగటంలో తప్పు లేదు.
లేఖన కాంతిలో నీకు కొన్ని సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిస్తే అడగటంలో తప్పు లేదు, తప్పేం లేదు. దావీదుకు అన్నీ తెలుసు, కానీ తెలిసి తెలిసి పొరపాటు చేశాడు. పొరపాటు చేస్తే దేవుడు 1 సంవత్సర కాలం మటుకు మౌనం దాల్చాడు. ఇలా ఖచ్చితంగా తప్పు ఒప్పుకుంటారా లేదని చెప్పని దావీదు కానీ ఆ బెత్షెబా అనే ఆమె కానీ ఇద్దరు తప్పు ఒప్పుకుంటారా లేదని చెప్పని 1 సంవత్సరం కాలం దేవుడు వేచి ఉన్నాడు. ఒక స్త్రీ గర్భం దాల్చి ప్రసవించడానికి 1 సంవత్సరం కాలం పడుతుంది. అంటే సంవత్సరమే ఉండదు, కానీ ఆ బిడ్డ కౌగిట్లోకి వచ్చి కొంతకాలం ఉండేదాన్ని టోటల్గా 1 సంవత్సరం. దేవుడు ఏం చేశాడు? దావీదు బెత్షెబా ఇద్దరు కలయిక వల్ల పుట్టినటువంటి ఆ పసిబిడ్డను మొత్తాడు. మొచ్చితే ఒక 7 రోజుల పాటేమో కొన్ని రోజులు ఉపవాసించి మరి దేవుణ్ణి బతిలాడాడు, ప్రభువా ప్రభువా ప్రభు అని. ఈ సంగతి కంటే ముందు నాతాను ప్రవక్త వచ్చి దావీదును గద్దించాడు. ఒక కథ రూపేణ ఉపమానంగా చెబితే దావీదుకు అర్థమై దూరకనే. కాబట్టి దావీదుకు అర్థమయ్యేలాగా ఒక ఉపమానం చెప్పగానే ఎవడా మనుష్యుడు వాడు మరణానికి పాత్రుడు మంచి రోషంగా లేచిండంట పైకి, అంత కోపంగా. పక్కవాడికి అన్యాయం జరుగుతుంటే సహించలేడు దావీదు, కానీ ఒకడి జీవితాన్ని పాడు చేశాడు, ఒక కుటుంబాన్ని పతనం అయ్యటానికి కారణమయ్యాడు దావీదు, ఒకడు చనిపోవటానికి కారణమయ్యాడు దావీదు. కుయుక్తిగా తన మేనల్లుడే సేనాధిపతి యోవాబు, తన తోడబుట్టిన దాని పిలగాడు, తన అక్క కొడుకే యోవాబు మేనల్లుడు, సెరూయా కుమారులారా, సెరూయా ఆమె పేరు, మేనల్లుడే లెటర్ రాసి పంపించాడు. ఉరియా చేతిలోనే ఉంది. ఆ లెటర్ చదవలేదు. ఉరియా ఎంత నీతి మంచుడో చూడండి. 1-2 సార్లు ఆ భార్య దగ్గర పంపిద్దాం అనుకోండి, తాగిన మచ్చులో పోయి కలుస్తాడు, ఈ నింద నా మీద లేకుండా పోద్దని. ఉరియా పోలా. యథార్థంగా యుద్ధంలో అలిసిపోయి వచ్చి కొంతమంది రూమ్లో పడుకుంటే వాళ్ళతో పాటు నేను కూడా పడుకున్నాను. ఎందుకు పోలేదా అంటే, ఏలిన వాడివైన నీ పక్షంగా నీవు పంపించిన దాన్ని బట్టి అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే, ఆ యుద్ధంలో మా సేనాధిపతి పోరాడుతుంటే ఇక్కడ అలిసిపోయిన వాళ్ళు ఇక్కడ పడుకొని ఉంటే నేను ఎట్టబోయి భార్యతో సుఖంగా ఉండేని. కాబట్టి నేను పోలేదయ్యా, అది కరెక్ట్ కాదంట. అప్పుడుగా నెలగాల దావీదుకి బలుపు. 2 సార్లు ప్రయత్నం చేశాడు, కుదరలా. లెటర్ రాసి పంపించాడు. ఇక అంతే. యోబు గుండె ధైర్యం కలిగి ముందు వరుసలో ఉండే వాళ్ళ మధ్యలో పెట్టమని లెటర్లో చదివాడుగా, అట్లానే పెట్టాడు. ఏ ఆయుధం ఎటు నుంచి వచ్చి పడుద్దో గుండె ధైర్యం కలిగి యుద్ధ నైపుణ్యత కలిగిన వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. వాళ్ళకి తెలుసు ఈనాడు వెనకుండేవాడు. ముందున్నవాడికి అర్థం కాలేదు, అట్ట పెట్టే లోపల బాణం వచ్చి తగలటం, అంతే పడ్డాడు. కబురు పంపించాడు, నువ్వు చెప్పినట్టే ఉరియాని చంపించానని యోబు కబురు పెడితే సంతోషించారు. రక్తాపరాధం అది. కానీ నా ప్రభు దావీదు చేతే 4 గొర్రెలను ఇచ్చుకోవాలన్నట్టుగా ఆ పసివాడు, ఒక ఆడపిల్ల, 2 మగపిల్లలు. ఆడపిల్లను కావాలనుకొని చెరిపినవాడు, ఆడపిల్లకు సంబంధించిన తోడబుట్టినవాడు. ఎంతమంది? దావీదు ఎన్ని గొర్రెలు అన్నాడు? 4 గొర్రెలు. చచ్చిన వాళ్ళు ఎంతమంది పిల్లలు? 4. ప్రతిదండన సంపూర్ణ విధేయతగా సరిపడ శిక్ష అయిపోయింది. అయితే ప్రతిదండన ఏంటంటే, ఆజ్ఞను ఎరిగి కూడా ఆ పొరపాటు చేశాడు కాబట్టి తాను బ్రతికినంత కాలము ఆ నేర చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ ఇంకెక్కడ కూడా దారి తప్పిపోకుండా జాగ్రత్తగా దేవుని వైపు చూస్తూ బ్రతకటం. అర్థమైందా? తాను చేసినటువంటి దోషం గుర్తు చేసుకుంటూ, తాను ఎవరెవరి విషయంలో నష్టం చేశాడో అవన్నీ సంగతులు గుర్తు చేసుకుంటూ, తను బ్రతికినంత కాలము తన హృదయాన్ని జాగ్రత్తగా, తన బ్రతుకును జాగ్రత్తగా, తన క్రియలను జాగ్రత్తగా, తన ప్రవర్తన జాగ్రత్తగా, తన భక్తిని జాగ్రత్తగా, ఇత్యాది అన్ని విషయాల్లో జాగరూకుడై అంటే జాగ్రత్త కలిగి బ్రతికాడు. దాన్నే ప్రతిదండన అంటారు. ఇంకెప్పుడు పొరపాటు చేయకుండా జరిగిన ఆ పొరపాటును తలపోసుకుంటూ, అదే అంటుంది పులిసిన రొట్టెల పండుగలో, ఐగుప్తులో మీరు శ్రమలు అనుభవించారు,
ఆ శ్రమలను చేదు కూరలలో జ్ఞాపకం చేసుకుంటా, ఆ చేదు కూరలో ముంచుకొని తినండి అబ్బాయి ఇజ్రాయేలీలో, ఈ పని చేయండి అన్నాడు. మరి ఈరోజు ప్రభు వలన సమీపిస్తున్నాం కదా, మన చేదు కూర ఏంటి? గతకాల నీ బ్రతుకు, నీ చరిత్ర, దేవుడి ద్వారా నువ్వు ఏ మేలు పొందితే రక్షణలోకి వచ్చావో ఆ సంగతులు. ఫిలిప్పీ పత్రికలోను ఎఫెసీ పత్రికలో పౌలు రాసిన పత్రికలో మాట ఉంది, ప్రియమైన సహోదరులారా, మీరు ఎలాగ పిలువబడిచిరో, ఏ స్థితిలో పిలువబడిచిరో అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఈ చేదుకూరే. చేదుకూర అంటే ఐగుప్తులో వాళ్ళు పడ్డ శ్రమలో, మరి చేదుకూర నా బ్రతుకులు ఏంటంటే నేను చెబుతా నా బ్రతుకు నేను చెబుతా. నువ్వు చెప్పాలి అప్పుడు, అయ్యా నేను ఒకప్పుడు ఇదిగో మా తాత తొందరపడి సేవకుని తిట్టాడు, ఏడు సేవ జరగటానికి ఎవడు వస్తున్నాడు అని చెప్పని ఉన్న అధికారం, మదం, లోపల దాగున్న గర్వం, అహంకారం, కొట్టే 20 సంవత్సరాలు ఏమీ లేదు, మొత్తం ఊడిసేసాడు. మా ఇంట్లో మాకు మగ దిక్కు లేకుండా, ఇంటికి పెద్దవాడు లేకుండా చేశాడు దేవుడు. నేను చెబుతా, అంత భయంకరమైన శ్రమలో, వేదనలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి నేను ఒక విషయంలో చిక్కబడితే, పలానా విషయంలో ఆ విషయాన్ని బట్టి చచ్చిపోదాని బాప్తీసంలోకి వచ్చానయ్యా. నా బ్రతికిది కాబట్టి నేను జాగ్రత్తగా బ్రతకాలి. నా ప్రభు మళ్ళీ నేను ఆయన ఉగ్రతను తెచ్చి నా కుటుంబానికి పంచేవాడిగా నేను ఉండకూడదు. నా తదనంతరం, నా తర్వాత ప్రతి ఒక్క తరానికి ఆశీర్వాదం ఇవ్వాలనే ఆశతో భక్తి సాధనలోకి అడుగుపెట్టి ప్రభు కృపను బట్టి అదే వాగ్దానం నేను పొందాను. ఆమేన్, హల్లెలూయా. నన్ను అడిగితే నేను చెబుతున్నా చేదుకూర అనుభవం ఏంటో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రతి దండన ఆ మాటే ఓ పాటలో రాయడానికి ప్రభు కృపనిచ్చాడు. మొన్న ఈ మధ్య, యేసయ్యా నీ కృపను నేను మరలా పొందుటకు దైవ చిత్తానుసారమైన దుఃఖం నాలో కలిగించు, రక్షణార్థమైన మారు మనసు నాకు పుట్టించు. కొరింథీ పత్రికలోనే రాసిన మాట అది. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయను. శరీర సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగు చేస్తుందని. నాకు ఎప్పుడైనా బాగా శరీర సంబంధమైన విషయాల్లో, వివాహం కానీ, కుటుంబ సమస్యలని, ఏ కోణంలో ఏదైనా ఒకవేళ నా మీద దుఃఖం వస్తే వెంటనే ఈ లేఖనాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం, 9-10 వచనాలు ఈ మాటలు ఉంటాయి. దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి అని ఉంది. 10వ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. లోక సంబంధమైన అంటే ఇంచాది లోపల ఇక్కడ మనకు కావాల్సిన అవసరతలు, ఓమ్మో నాకు అయ్యలేవు, నాకు పిల్లలు లేరు, ఓమ్మో పెళ్ళి, అయ్యో డబ్బు, ఈ గోలగా వద్దు. అలాంటి వాటి విషయమే నాకు దుఃఖం కలిగినప్పుడు నేను దేవుణ్ణి అడిగే మాట ఇదే, దైవ చిత్తానుసారమైన నీ సేవ చేయటానికి, నీ పనికి సంబంధించిన ఆ దుఃఖాన్ని నాకు పుట్టించు. శరీర సంబంధమైన దుఃఖం నాకు వద్దు, అది మరణాన్ని తెచ్చిపెడుతుంది, ఆధ్యాత్మిక మరణాన్ని తెచ్చిపెడుతుంది. ఏం దేవుడు ఏం వల్ల కాడని చెప్పి వదిలేసి వెళ్ళిపోతాం. ఆధ్యాత్మిక మరణం అంటే అదే. శరీర సంబంధమైన మరణం అంటే చూస్తాడు ఎంత చెప్పి నీ పిల్ల కానీ, ఈ పిల్లగాడు కానీ ఇంట్లో ఒక్క దెబ్బ కొడుతుంది, ఇక అంతే, యాత్ర మొదలైద్ది మనకి. నాకు ఆ దుఃఖం వద్దు. దైవ చిత్తానుసారమైన దుఃఖం నాకు కావాలి, రక్షణార్థమైన మారు మనసుకు సంబంధించిన దుఃఖం నాకు కావాలి. నీ సేవ జరగట్లేదు, అయ్యో నీ పని జరగట్లేదు అన్న దుఃఖం నాకు కావాలి. చాలామంది నేను మౌనంగాను వేదనగా ఉంటున్న సందర్భాలు గమనిస్తూ ఉంటారు. ఒకటి, వాళ్ళలో బాగా ముఖ్యమైన కారణం ఏంటంటే, నా కళ్ళ ముందే దేవుని పిల్లలని చెప్పుకుంటున్న వాళ్ళు దారి తప్పి వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతూ దేవునికి, సంఘానికి, దైవజనుడికి అవమానాలు తెస్తూ ఉంటే ఊరకెలా చూస్తూ ఉంటా. దేవుని దయా సంకల్పంలో
పిలువబడి ప్రత్యేకంగా ఏర్పరచబడిన వాళ్ళు దారి తప్పి లోక సంబంధమైన ఆలోచనలు, కోరికలు, లేదంటే ఈ భక్తి కాదని ఇంకో భక్తిలోకి వెళ్ళిపోయి ప్రేమ అని చెప్పని దేవుని సంకల్పం నుంచి పక్కకి వెళ్ళిపోయి దారిద్ర్యాన్ని అనుభవించడానికి ఎంత దాకా అంటే చచ్చిపోయేంత దాకా పరిగెత్తుతుంటే వాళ్ళని చూసి ఎలా సంతోషిస్తా? వాటి విషయమే నాకు వేదన ఎక్కువ ఉంటుంది. శరీర సంబంధమైన, కుటుంబం సంబంధమైన నాకు వీలేవు నా వేదన ఉండదు. ఎందుకంటే నా ప్రభు ఆయన అనుకున్నప్పుడు ఖచ్చితంగా నాకు సహాయం ఇస్తాడు, నాకు ఇస్తాడు. నాకు తెలుసు ఆ సంగతి. ప్రభు అన్నాడు, యేసు ఏం చెప్పాడు? మీకు అవసరంగా ఉన్న ఏవో ఆయనకు ముందే తెలుసు, అవన్నీ మీకోసం ఏర్పాటు చేశాడు ఆల్రెడీ. అయితే మొదటిగా మీరు ఆయన నీతిని, రాజ్యమును వెదకండి, మీకు అక్కరగా ఉన్నవన్నీ ఆయన ఇస్తాడు. ఆయన ఆల్రెడీ ఇచ్చేసే ఉన్నాడు, సిద్ధపరిచి ఉంచాడు. మరి నువ్వు చేసిన పని ఏంటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకాలంటే ఆయన సేవ పరిచర్య విషయంలో చేయగలిగింది ఏదో పరిచయం చేయి. నీకు ఇచ్చిన పిలుపును బట్టి కట్టుబడి భక్తి సాధన చేయి. మొదటిగా భక్తి చేయి. 2017 సంవత్సరం కానించి నన్ను దేవుడు కట్టడి చేశాడు. నువ్వు ఇక ఏ జీవన సంబంధమైన ఉపాధి పనికి వెళ్ళాల్సిన పని లేదు, నేను పోషిస్తాను అన్నాడు. ప్రతి ఒక్కడు తల్లి మీద పడి బతుకుతున్నాడు. వీడు ఆ పంది కనుక బతికినాడు బతుకుతున్నాడు. ఇట్నే మాట్లాడిన మాటలు నేను వింటాను. పరిచారకుడు ఉన్నప్పటి నుంచి నాకు ఆ వినటం అలవాటు ఉంది. రహస్యంగా ఎవరెవరు ఎక్కడ ఏం మాట్లాడు నాకు వినపడితే ఇక్కడ ప్రాంతంలో కూర్చుంటే, పలానోళ్ళు ఇలా స్కెచ్ చేశారబ్బా, ఇట్లా జాగ్రత్తగా ఇటు నుంచి ఇటుపో, పలానా చోట ఇలా చేతబడికి సంబంధించినవి పెట్టారని. నా వెనకమాల ఈ ఖాళీ స్థలంలో ఉండే వెనకమాలే ఏంది ఏడాడ పెట్టారు నాకు తెలుసు. మరి అవి ఉంటే నీవే అంత ధైర్యంగా ఉన్నావు, అంత భయం లేదంటే నాకేం భయం వేసే ఉంటే. నేను అదే చెప్పింది మాంత్రికులకి, షట్కం గీరాబాయ్ పద్దాక దోబూచులు ఆటలు ఎందుకు, దొంగ పోలీస్ ఆట ఎందుకు? షట్కంగి నేను వస్తా లైన్లోకి, తేలిపోద్ది. చుట్టూ కెమెరాలు పెట్టుకుందాం, మళ్ళీ నేను ఏదో చేశాను చచ్చిండు అనుకునే బదులు చుట్టూ కెమెరాలు పెట్టు, ప్రతిదీ రికార్డింగ్ అవుతూ ఉంటుంది. తేలిపోద్ది ఒకటే దెబ్బ. నువ్వు నమ్మిని ఏంటియో, నేను నమ్మింది ఏందో. దేవుడు దేవతుంటే అది కూడా చెప్పారు, రా తెలుసుకో. ఆకాశం నుంచి అగ్ని దిగాల, అందరూ చూస్తుండగానే అగ్ని కనపడాలా, తేల్చుకుందాం ఏది గొప్ప ఏది గొప్పది కాదు. దోబూచులు ఆట ఎందుకు, దొంగ పోలీసు ఆట ఎందుకు పద్దాకల ఎల మీదకు రానంతసేపు, ఎల మీదకి వచ్చిన తర్వాత నా ప్రభు ఉన్నాడు, పరాక్రమం గల సూర్యుని వలె నాకు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా కుటుంబానికి, కుటుంబ సభ్యులకు, సంఘ బిడ్డలకు ప్రభు కృపను బట్టి వెంబడిస్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉన్నాడు నా ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఇక భయం ఎందుకు? అన్నీ చూసుకుంటుంది ఆయన. అయితే ఇట్నే ఖాళీ స్థలంలో మా మేనత్త నోతక్కులో ఉంటే వాళ్ళ ఇంటి పక్కన పెట్టారు. వాటి ప్రభావం చావు నిద్రపడచల్లా, ఎట్నే కళ్ళు తెలుసుకొని చూస్తా ఉంది అంతే. మా మేనత్త పిల్లలు వచ్చి ఎన్ఆర్ హాస్పిటల్లో తీసుకెళ్ళారు. ఆ తర్వాత పాస్ గారు వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆయన ఒక మాట చెప్పాడు, నీ పిల్లలు ఈ 3 రోజులు ఈ పక్క దేవపోతే నువ్వు అయిపోయేదానివమ్మా. అయితే నిన్ను ఇలా పక్క దేవటం ఒక వంతు సేవ అయితే, ఈ దిశగా నీ మేనల్లుడు నీ కోసం, నీ భర్త, పిల్లలు, ఇంటి కోసం, కలిగిన సమస్తం కోసం ప్రార్థన అనే ప్రాకారం వేస్తున్నాడు. కాబట్టి నీకేం కాలేదు, నువ్వు బ్రతికున్నావు. ఆ మాట చెప్పిన తర్వాత మా మేనమ్మ ఆ కళలో ఒక దెయ్యం ఇట్లా జులపాలు వేసుకొని బైబిల్కి వెళ్ళి కాళ్ళు పెడితే ఏమో కూడా కళ్ళలోనే ఎగిరంతే దాన్ని ఏం కాళ్ళు పెడతావు అని చెప్పాను. వాస్తవానికి మామయ్యని కాదు చనింది కళలో, అది ఒక దురాత్మ. ఇక అది వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను పోయి డాక్టర్గా కోట్ వేసుకొని వెళ్ళిపోయి ప్యాడ్ తీసుకొని అన్ని లెక్కలు రాసి అయిపోయింది, క్లియర్ అయింది, నీకేం కాదని చెప్పచ్చు. ఆ తర్వాత కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపోయింది. కట్ చేస్తే వారం తర్వాత ఆ ఇంట్లో ఒక వ్యక్తి ఎగిరిపోయాడు. ఏ ఖాళీ స్థలంలో అవి ఆ స్థలం సంబంధించిన వ్యక్తి మీద కుట్ర పనిస్తే అవి ఈమెకు తగులుతున్నాయి. అయితే దేవుని కృపను బట్టి ప్రార్థన చేస్తే ఈ రివర్స్ అవతల వ్యక్తి ఎవడైతే పెట్టాడో ఆ ఇంట్లో ఒక వ్యక్తి ఎగిరిపోయాడు. అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకో, నువ్వు చేయాల్సింది ప్రార్థనే, దేవుడు మొత్తం చూసుకుంటాడు. నువ్వు ఎట్లా చేసినా కానీ అన్నీ ప్రభు కృపను బట్టి క్షుణ్ణంగా తెలుస్తూనే ఉంటాయి నాకు.
ఆయన ఇచ్చిన ఆలోచన చొప్పున అడుగులు పడుతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ప్రతిదండన దేవుడి చేతికి నువ్వు అప్పచెప్పుకుంటే నువ్వు క్షేమస్థితిలోకి వస్తావు. ఒకవేళ నువ్వు తొందరపడి ఏదన్నా చెయ్యాలని, నేను నమ్మిందే కరెక్టు, నేనే కరెక్ట్ అని నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తే నువ్వు చాలా నష్టపోతావు. నాకు తెలిసిన ఒక దైవజనుడు గుర్తు చేస్తా ఉన్నాడు, దేవుడు పేరైతే చెప్పలే కానీ, ఓ 2 సంవత్సరాల క్రితం దేవుడు చెప్పిన మాట చెప్పాను. అయ్యా, 2 సంవత్సరాల దాకా సేవకుల అభిషేకాలు జరిగించొద్దు. ముందు రావాల్సిన వాళ్ళు వెనకాల ఆగిపోయారు, వెనకాల ఎప్పుడో రావాల్సిన వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి 2 సంవత్సరాల వరకు అసలు అభిషేకాలే పెట్టుకోవద్దు, అభిషేకాలు అనేవి జరిగించవద్దు, ఆపేయండి అని చెప్పాను. ప్రభు చిత్తమైతే ఈ మాటలు ఆ దైవజనుడు కూడా వింటాడని నేను ఆశపడుతున్నాను. ఆ మాట చెప్పిన తర్వాత మరి ఏమైందో ఏమో, ఈడు చెబితే మేము వినేది ఏందనుకున్నారో నాకైతే తెలియదు, కానీ టక వరుస పెట్టి అభిషేకాలు చేశారు. విచిత్రం ఏందో తెలుసా? చెప్పిన 2 సంవత్సరాల క్రితం ఎవరైతే అభిషేకాలు పొందారో ఆ అభిషేకాలు పొందిన వాళ్ళలో ఒక ఆయన పెద్ద పంచాయతీ పెట్టిండు, పీతి పంచాయతీ అంటారు దాన్ని. వాస్తవం ఇది. ఇప్పుడు ఆ పంచాయతీ అంతటితో పోలా, దేవుడు మళ్ళీ కొత్త సంగతి చెబుతా ఉన్నాడు. ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో నువ్వు చెప్పావు కదా, చెప్పిన ఆకుండా అభిషేకాలు జరిగించారు కదా, ఆ అభిషేకాలు పొందినటువంటి ఆ వ్యక్తుల ద్వారా ఆ సంఘం మొత్తం కుప్పకూలుతుందని చెప్తున్నాడు. నేను ఆ సంగతులు విని చాలా ఏడ్చాను. దానికంటే ముందు దేవుని చిత్తానికి వేరుగా అడుగులు వేసిన దాన్ని బట్టి దేవుడు ఒక్కొక్కప్పుడు విచిత్రంగా పనిచేస్తాడు, ఇతరులను వాడతాడు. ఇతరులను వాడి ఆ వ్యక్తులను ఇక చిన్నగా పంపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ కోణంలోనే కొంతమంది దైవజనులు ఇలా చంపబడుతూ వాళ్ళ విషయంలో నాకు బాగా తెలిసిన ఆ దైవజనుడు కూడా చంపబడుతున్నాడు అని చెప్పి అనగానే ఒక 4 రోజుల క్రితం మందిరంలో కూర్చొని ఏడుస్తానే ఉన్న భయంకరమైన దుఃఖం వచ్చింది. గొప్ప పేరుగాంచిన గొప్ప దైవజనులు బాగా వాడబడుతున్న వాళ్ళలో ఈయన కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తే. నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకున్నాడు, కానీ వ్యతిరేకంగా ఉన్నాడు, తెలియకుండా. దావీదు గనక ధర్మశాస్త్రం అంతా తెలుసు, కరెక్ట్గానే ఉన్నాడు. బెత్షెబాని ఆశించేటప్పుడు కరెక్ట్గానే ఉన్నాను అనుకున్నాడు. ఉరియాని చంపించేటప్పుడు నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకున్నాడు. బెత్షెబా భార్యతో కలిసినప్పుడు అప్పుడు ఉరియా బతికే ఉన్నాడు. ఆమె వచ్చింది, కబురు వచ్చింది ఆమె దగ్గర నుంచి. ఏంటయ్యా కబురు అంటే, నేను ఆల్రెడీ 3, 4 అని చెప్పుకొచ్చింది. ఆహా, గర్భం దాల్చావా, ఎంత సంతోషం అని చెప్పని ఇక అప్పుడు ప్రణాళిక వేసాడు ఉరియాని చంపటానికి, ఇక అడ్డు తప్పించుకోవాలని చెప్పి. అప్పుడు కూడా తెలుసు దావీదుకు ధర్మశాస్త్రం. ఈరోజు ఇలాంటి జాబితాలో అనేక మంది దైవజనులు ఉన్నారు, అనేక మంది సంఘ పెద్దలు ఉన్నారు, అనేక మంది పరిచారకులు ఉన్నారు, అనేక మంది విశ్వాసులు కూడా ఉన్నారు. ఏమండో అరాకొర భక్తిలో ఉన్న వాళ్ళ సంగతి కాదు ఇది. తారాస్థాయి అంటారు కదా, నేను కరెక్ట్గా ఉన్నాను భక్తిలో అంటూ విశ్వాసులు కానీ, పరిచారకులు కానీ, సంఘ పెద్దలు కానీ, నేను కరెక్ట్గానే సేవ చేస్తున్నాను అనుకుంటున్న సేవకుల్లో కూడా గొప్ప దైవజనులని, పేరుగాంచిన పరిచారకులు, సంఘ పెద్దలు, విశ్వాసుల్లో కూడా ఇదే జాబితాకు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంతా తెలిసి కూడా దేవుని శిక్షావిధి ఎరిగి కూడా తప్పు చేసి మేము కరెక్ట్గానే బ్రతుకుతున్నామని కాలయాపన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సేవ భక్తి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నడుస్తూ ఉన్నాయి బళ్ళు. నా ప్రభు అంటున్నాడు, మీరు సంపూర్ణ విధేయత చూపిస్తే, సంపూర్ణ విధేయత కనుక మీరు చూపించగలిగితే
ఏంది ఏమంటుంది లేఖనం? సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయుటకు సిద్ధపడి ఉన్నాం. అవిధేయత అంటే ఇంకే ఆడ ఉంటుంది. బంగారాన్ని ప్రతిసారి పుటం వేస్తారు. ఒకసారి కరిగిచ్చి ఒక ముద్దగా చేసావు కదా, మళ్ళీ ఎందుకు కరిగీయటం? బంగారాన్ని మళ్ళీ కరిగిస్తారు. ఏదైనా వస్తువు చేయాలంటే దాన్ని మళ్ళీ కరగేస్తారు. ఎందుకంటే దాంట్లో మస్ట్ ఉంటుంది. మస్ట్ అంటే పైన పొరలాగా వస్తుంది. దాన్నే బోడిద అంటారు, దాన్నే మస్ట్ అంటారు. అది బంగారానికి, ఇత్తడికి, రాగికి, వెండికి, జలంసిరికి, ఇనుముకి వస్తుంది. పైన పొర వచ్చుద్ది కరగేస్తే. దాన్నే మస్టు అంటారు. బంగారాన్ని ఎప్పుడు కరగేసినా మస్ట్ కనపడుతానంట. నిన్ను కూడా అప్పుడప్పుడు ఏం చేస్తాడో తెలుసా ప్రభు? కొన్ని ఇరుకు ఇబ్బందుల్లో తీసుకెళ్ళి అప్పుడు మొరపెడతా, ప్రభు నా పొరపాటు ఏమైనా ఉందా, క్షమించయ్యా, నా బుద్ధిహీనతను బట్టి ఇలా జరుగుతుందా, క్షమించని బతిలాడుతూ ఉంటావు. అక్కడ లోతైన పశ్చాత్తాపంలో తీసుకెళ్ళి ఆ వేడిలో నుంచి శుద్ధ సువర్ణాన్ని బయటకు తెస్తాడు. అందుకే అప్పుడప్పుడు అట్లా 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 అంటూ ఉంటాడు. కాబట్టి ఈ మాటలు విన్న మీరందరూ దయచేసి సంపూర్ణ విధేయతను, పొరపాట్లు ఏమైనా ఉన్నాయా ప్రభు పాదాలు పట్టుకో. ఆయన ప్రతిదండన చేసినప్పుడు విసుక్కోవచ్చు. విసుక్కున్నావా నిత్యత్వంలో వధువులో ప్రభు నిర్ణయించిన ఆ ఉన్నత స్థానాన్ని కోల్పోతావు. డెఫినెట్లీగా కోల్పోతావు. దావీదు ఓ మాట అన్నాడు, శ్రమ అనుభవించక ముందు, శ్రమల పాలు కాకముందు నేను త్రోవ విడిచి అంటే దారి విడిచి తిరిగి తిని, కాబట్టి శ్రమ పొందుట నాకు మేలైనదయ్యా. అంటే కొడుకు తరుముతున్నా, మామయ్య తరుముతున్నా. కొడుకు తరిమింది ఎప్పుడు? దావీదు పొరపాటు చేసినప్పుడు. మరి నిర్హేతుకమైన ద్వేషంతో పిల్లనిచ్చిన మామయ్య తరిమాడు. అప్పుడు కూడా జాగ్రత్త కలిగి దేవుని మీద ఆనుకున్నాడు. కొడుకు తరుగుతా ఉన్నాడు. కొడుకు తరుగుతున్నప్పుడు కూడా దేవుని పాదాలే పట్టుకున్నాడు. సిమ్మెను ఫు ఫు అని చెప్పని వస్తే, కానీ దేవుడే ఒకవేళ వాడు ఉమ్మూసేలా చేసాడేమో, దుమ్మెత్తి పోసాడు, మట్టి తీసుకొని మట్టి కొట్టుకొని పోతారు అని చెప్పి. సౌలు కుటుంబం పతనానికి నువ్వే కదరా కారణం అని చెప్పని తెలియకుండా దూరాడు. కొంతమంది ఎట్ట కూడా దూరి సావును కూడా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, శ్రమల పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. సంగతి నీకు తెలియదు. ఎవడో ఏదో కాకి కబురు వేశారు, అది నిజమే అని చెప్పి టాన్ చేశావు. షిమి అనేవాడు చచ్చింది అందుకే. సౌలు వాస్తవానికి దావీదు మీద పగబెట్టుకొని దేవునికి వ్యతిరేకమై దేవుడే లేకుండా తన కత్తి మీద చనుబడి చచ్చాడు. ఈ సంగతి తెలీదు షిమీకి. సంగతి తెలియకుండా దూరిపోయాడు ఎవడో చెప్పిన సంగతికి. ఉమ్మూసాడు, దుమ్మెత్తి పోసాడు. దావీదు ఏం వల్ల మెలకుండా వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేసరికి షిమి అనేవాడు ఎదుర్కొండు ముందు వచ్చి, అయ్యా ఆ రోజు పొరపాటు చేశాను, నేను ఇప్పుడేం వల్ల వెళ్ళిపోయాడు. సొలొమోనుకి చెప్పాడు, పలానోడు చేశాడు, వాడిని చంపేసాను. సొలొమోను కూడా డైరెక్ట్ చంపలా, కండిషన్ పెట్టాడు, నాకు తెలియకుండా ఊరు దాటావు, నీ సాగుకు నువ్వే కారణం. అట్నే చచ్చాడు. తెలియకుండా ఊరు దాటాడు. ఊరు దాటిన సంగతి సొలొమోనుకు తెలిసింది, పట్టరండి రాండి అని చెప్పాను, అంతే చంపేశారు. ఇట్లా కొంతమంది చచ్చారనమాట. దయచేసి దేవుని పాదాలు పట్టుకుందాం. పొరపాట్లు ఉంటే నేనైనా సరే, నువ్వైనా నేనే, ఎవరేం లేదు ఇక్కడ, నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. పొరపాట్లు ఏమైనా ఉన్నాయో దిద్దుకుందాం. ప్రభు కృపకు పాత్రలు అవుదాం. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. రండి ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. అయ్యా, మీరు అందించిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఏ మాట వ్యర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచండి. సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు అయ్యా సమస్తమైన విషయాల్లో ప్రతిదండన చేయుటకు నువ్వు అయ్యా పౌలు భక్తుల ద్వారా సిద్ధంగా ఉన్నాను అంటున్నావు. ఆజ్ఞలు బాగుగా ఎరిగి కూడా పాపమని పొరపాట్లని చేసి నేను కరెక్ట్గానే ఉన్నాను సమర్థించుకుంటూ భక్తి పరిచర్య సంఘ పెద్దలుగా సేవకులుగా చలామణి అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారని ఈరోజు మాట్లాడుతున్నావు. ఆ జాబితాలో నేనున్నానా ప్రభువా, దయతో క్షమించండి అయ్యా. అయ్యా, నన్ను నేను సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. నీ ప్రతిదండన, నువ్వు చేసే శిక్షాదండన అయ్యా, అది ఎంతో ఉత్తమమైనది,
సులువైనది, తేలికైనది నీ కృపలో మాకు అదే మార్గమైనది. అయా కృపచేత జ్ఞాపకం చేసుకొని మాకు సహాయం చేయమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు, నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పుకుంటున్నావు. అయా ఈ వారం అంతట్లో మీరు చూడ నడిపించు. అయా మా కోసం ప్రార్థించమని ఆ రీతులుగా అడిగిన ప్రతి ఒక్కరి అవసరత మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థించమని, దైవజనుడు ద్వారా మా సంగతి తెలియపరచమని అడిగిన ప్రతి ఒక్కరి అవసరత యేసు నామములో తీర్చబడునుగాక. నా కోసం, పరిచయం కోసం గతంలో ఇప్పుడు ఇక ముందు అయా ఇదిగో తండ్రి వ్యక్తిగతంగా ఉపవసించి కుటుంబ ప్రార్థనలు ఇంకా అనేక రకాలు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, రక్షించి, అభిషేకించి, ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలత లేకుండా ఆశీర్వదించి, దీవించి నీ సేవలు గొప్పగా అభిషేకించి వాడుకోండి. అయ్యా నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళల్లో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడి సమస్త చీకటి శోధనటి ప్రభువుని యేసు నామములో బంధిస్తున్నాను. బంధించలేకపోతుంది. కృతజ్ఞతాస్తుతులు. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళల్లో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడి సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలు చూసి సమస్త మంచి నీ పాసనలో యేసు నామములో త్వరపెట్టి అవి జరుగునుగాక, నెరవేర్చబడుగా. త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులే. అన్ని విషయాలు కృపనివ్వమని, నీ చిత్తం నెరవేర్చమని, ఈ మాటలు విని ఎంతమంది సరిచేయబడుతున్నారు ప్రతి ఒక్కరిని దేవ ఆశీర్వదించమని, నీ చిత్తానుసారమైన ప్రతిదండనలో నడిపిస్తూ ఆనాడు ఇదిగో తండ్రి దావీదు విషయంలో నువ్వు చెప్పావు, నా హృదయానుసారుడు అన్నావు. అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో కూడా నీ హృదయానుసారుడని సాక్ష్యం ఇస్తున్నావు. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావడని ఆనాడు దావీదుతో నువ్వు మాట్లాడావు. నీ సింహాసనం మీద ఒక్కడు కూర్చుంటాడన్నావు. నువ్వే డైరెక్ట్గా వచ్చేసాయా ఆ సింహాసనాన్ని అధిష్ఠించి యోధా గోత్రపు సింహముగాను, దావీదు కుమారుడుగాను పిలువబడ్డావు. నీకు స్తోత్రాలు ప్రభువా. నీవు చేసే ప్రతిదండన ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ప్రారంభంలో నువ్వేమైతే చెప్పావో అదే మేము పొందుకోగలుగుతాం. నీ ప్రతిదండనకు మేము ఒప్పుకుంటే, కాదని మొరాయించి మా తెలివితేటలు ప్రదర్శిస్తే ఎంతో నష్టపోతాం. అది నిత్యత్వాన్ని అయినా సరే, ఇహమందు ఆశీర్వాదమైనా సరే, కృపతో కనికరము ద్వారా మనందరినీ జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని, నీ చిత్తానుసారంగా నడిపించమని, నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు. మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి నన్ను మమ్మల్ని చేతులు కప్పజెప్పి నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిని ప్రార్థనలు ఏకీవిస్తున్న ఇక ముందు ఏకీపించబోతున్నా. అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడి వెంబడిస్తున్న వారికి, ప్రభు చెప్పిన దాన్ని బట్టి ప్రభు నిర్ణయించిన రీతిగా నడుస్తున్నటువంటి సేవకులకు, సంఘ పెద్దలు, పరిచయ విశ్వాసులకును, అలాగే ప్రభు ప్రేమించి ఇచ్చినటువంటి పరిచయ ప్రారంభించబడిన సంఘాలు, సంఘ బిడ్డలు, సహదా సహకారులకు, కలిగిన సమస్తానికి, ప్రాంత ప్రజలకు, సేవకు, సంఘాలకు, సంఘ బిడ్డలకును నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలము చూడండి, రక్షించి ఆయన కృపలు వర్ధలు చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే ప్రవేశు రక్తమునకే ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు ఎంత భయంకరమైన మాంత్రికులు అవి ఏవైనా సరే వాటన్నిటికీ అనంతనాశ, సర్వనాశ, నిత్యనాశనం కలుగునుగాక. యుద్ధం యెహోవా. యేసు రక్తమునకే జయము జయము జయం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ చూడండి, తన చిత్తానుసారంగా నడిపించి ఆయన కృపలో వర్ధల చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.